వెళ్ళి అది వద్దురా అది. ఆ, నేను అడగదలుచుకున్న క్వశ్చన్ ఏంటంటే సార్, ఉమ్, ఇప్పుడు అంటే కొంచెము సైకాలజీ 40 సంవత్సరాల నుంచి సైకాలజీలో ఉన్నాను కాబట్టి కొంచెం సైకాలజీ వస్తుంది సార్. అదంటే కాన్షియస్గా ఉన్నాను ఫిలాసఫీలో సైకాలజీ మిక్స్ చేయొద్దని. సార్ ఇప్పుడు మనకి లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ రీజనింగ్ థింకింగ్, రైట్ బ్రెయిన్ ఎమోషను. సో మనము లెఫ్ట్ బ్రెయిన్ని రీజనింగ్ మైండ్గా తీసుకుంటే, రైట్ బ్రెయిన్ని ఎమోషన్ మైండ్గా తీసుకుంటే, బుద్ధుడు చెప్పిన మధ్య మార్గం కానీ జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన విజ్డమ్ మైండ్, విజ్ఞానంతో కూడుకున్న మనసు. సో ఎప్పుడు ఈ యొక్క ఓన్లీ అంటే రీజను లాజిక్ ముఖ్యమంటారా, ఎమోషన్ ముఖ్యమంటారా, విజ్ఞానాన్ని అంటే ఒక విజ్డమ్ మైండ్తో ఆలోచించడము ఆ, అంటే మనము చాలా అదృష్టవంతులము, జిడ్డు కృష్ణమూర్తి గారు పరిచయం అయ్యాము. సో ఆ విజ్డమ్ మైండ్ గురించి ఏమన్నా మాట్లాడతారా సార్? ఇప్పుడు ఉన్నది ఒకే, లేకపోతే ఉన్నది ఒకే మైండ్ అంటారా? ఆ, అంటే మైండ్ని ది బ్రెయిన్ని దే ఆర్ సెపరేటెడ్ ఇంటూ టూ ఫ్రాగ్మెంట్స్. మీరు చెప్పినట్టు లెఫ్ట్ బ్రెయిన్ అండ్ ది రైట్ బ్రెయిన్. సో మైండ్లో ఏముందంటే థింకింగ్, రీజనింగ్ ఉంది ఓ పక్క, బట్ ఇమోషనల్ థింగ్స్ కూడా ఉన్నాయి మైండ్లో. రెండు కలిసి ఉన్నాయి మైండ్లో. అయితే కేవలం ఒకదానికి చెంది ఉండటం అంటే ఎక్కువ రీజనింగ్లోనే జీవితాన్ని గడిపేస్తే ఒకలాగా, ఒక ఇమోషనల్ యాజంలో పూర్తిగా కొట్టుకుపోతే అది ఇంకొకలాగా ఉందన్నమాట. రెండు ఎక్స్ట్రీమిటీస్ అయిపోతాయి. సో వేర్ ఇట్ ఈస్ నెససరీ టు రీజన్, ఇట్ హ్యాస్ ఎ ప్లేస్, అండ్ వేర్ ఇమోషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్. అయితే what is the totality of the mind? The totality of the mind is necessary to live in conflictless life. అంటే ఒక సంఘర్షణ లేని జీవితం, ఒక ఆ, ఒక సామరస్య జీవితం గడపాలి అని అంటే ఒక సంపూర్ణమైనటువంటి ఆ, విభజన లేనటువంటి ఒక మనస్సు కావాలి. విభజనాత్మకమైన మనస్సు కాదు. అందుకని ఈ మైండ్ తాలూకా ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఈస్ డిపెండెడ్ ఆన్ థాట్, అండ్ ది థాట్ ఈస్ డిపెండెడ్ ఆన్ మెమరీ, అండ్ ద మెమరీ ఈస్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్సెస్ రికార్డెడ్. సో ఇదంతా మనం ఆ ప్రాసెస్ చూస్తే ఇదంతా ఉంటేనే బ్రెయిన్ సెన్స్లో రికార్డ్ అవుతుంది. ఎక్స్పీరియన్సెస్ ఉండాలి, అవి రికార్డ్ అవ్వాలి, అది మెమరీలో ఉండాలి, మెమరీ నుంచి థాట్ కింద మారాలి. సో థాట్ ఏం చేస్తుందంటే ఆ, తనలో ఉన్నటువంటి అంటే మెమరీలో ఉన్నదంతా కూడా థాట్ ద్వారా బయటపడుతుంది ప్రతిదీ. కాబట్టి ఇక్కడ మనము నిత్య జీవితంలో మనం వాడుతున్నది థాట్, ఏదో టెక్నాలజికల్లీ ఆర్ సైకలాజికల్లీ, సూపర్ఫిషియల్లీ ఆర్ డీప్లీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అన్ని రంగాల్లో కూడా థాట్ని ఉపయోగించడమే జరుగుతుందన్నమాట. అయితే ఈ థాట్ మెటీరియల్ ప్రాసెస్ అని కృష్ణమూర్తి గారు అన్నారు. అది ఏంటి యాక్చువల్గా అంటే బికాస్ థాట్ ఈస్ మ్యాటర్. అది ఒక పదార్థ సంబంధమైనది. ఎందుకంటే అది ఒక అనుభవాల నుంచి, జ్ఞాపకాల నుంచి నిక్షిప్తమై ఉన్నటువంటి ఒక బ్రెయిన్ సెల్స్ నుంచి వచ్చినటువంటి పదార్థం నుంచి వచ్చిన విషయం. కాబట్టి అది ఎప్పుడూ పదార్థ సంబంధమైనది. సో అందుకని
ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. అందుకనే పాస్ట్ నాలెడ్జ్ మెమరీస్ మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రతిదీ కూడా కొత్త దాన్ని తెలుసుకోలేదు. ఒక కొత్తది ఆ, నూతనమైనది, సంపూర్ణమైనది తెలియాలి అని అంటే పాత జ్ఞానం అనేది ఉపయోగించడం వల్ల అది అసాధ్యం అన్నమాట. కాబట్టి ఈ పాత జ్ఞానము అనేది మనిషి ఉపయోగించడం అనేది బ్రెయిన్కి అలవాటైపోయింది. నిత్య జీవితంలో నాట్ ఓన్లీ ఫర్ ఫంక్షనల్ లైఫ్ ఇస్ టెక్నాలజీ అండ్ ఆల్ దట్, and that memory which is necessary for doing things regularly in daily routine, and also to meet some appointments, all that we have to use that memory. అది బాహ్యమైన మెమరీ తప్పనిసరిగా వాడాలి. ఇది అది లేకపోతే బ్రెయిన్ న్యూరాటిక్ అయిపోతుంది. డైలీ ఫంక్షనల్ యాక్టివిటీ అంతా కూడా గతి తప్పుతుంది. దానివల్ల డిజార్డర్ వస్తుంది. ఇట్స్ ఓకే. బట్ సైకలాజికల్ మ్యాటర్స్లో ఈ కంటెంట్ ఏదైతే ఉందో, ఫియర్ లేదంటే యాంగ్జైటీ, లేకపోతే సారో, తర్వాత ఇలా రకరకాల విషయాలు ఉన్నాయి కదా, జెలసీ, హేట్రెడ్, బోర్డమ్ అంతా, ఇదంతా కూడా దిస్ ఈజ్ ది కంటెంట్. ఈ కంటెంట్ అంతా కూడా మనిషి తన ఆ, అనేక వేల సంవత్సరాల నుంచి అది పోగు చేసుకొని వస్తున్నాడు అనమాట. సో అందుకని అది యాక్చువల్గా బ్రెయిన్లో నిక్షిప్తమై ఉంది. అది ఆ, ఈ ఫ్రాగ్మెంట్స్ అంటే ఈ ఫ్రాగ్మెంటేషన్ అంతా ఈ బ్రెయిన్లో కండిషనింగ్ కింద ఉందన్నమాట. అంటే సో ది ఓల్డ్ మెమరీస్, ది ఓల్డ్ ఎక్స్పీరియన్సెస్, ది ఓల్డ్ నాలెడ్జ్ has some conclusions, some beliefs, some faiths and all that. సో అందుకని అది ఒక ఆ పద్ధతిలోనే, ఆ ఒరవడిలోనే నడుస్తూ ఉంది. అందుకే మానవ జీవితంలో ఏమవుతుందంటే అదే అసూయ, అదే ద్వేషం, అదే భయం, అదే ఆందోళన, అదే సంఘర్షణ, అదే కోరిక. వీటి మధ్య మనిషి ఆ, సంతోషం వెంట వెళ్తూ కూడా, ప్లెజర్ కొంత వెళ్తూ కూడా, ఎవ్రీ ప్లెజర్ ఈస్ బికమింగ్ ఏ సారో అనమాట. ఒక దుఃఖం కింద మారిపోతుంది. సో అందుకని దాని నుంచి బయటపడలేక మనిషి చాలా సంఘర్షణ పడుతున్నాడు. అదే తన తన్ని తాను అర్థం చేసుకోవడం, సెల్ఫ్ నోయింగ్. సెల్ఫ్ నోయింగ్ అంటే నాట్ ఓన్లీ అండర్స్టాండింగ్ వన్ సెల్ఫ్ ఇన్వర్డ్లీ, ఆల్సో ద మూవ్మెంట్ which goes outwardly, outward movement and inward movement. The outward movement ఏంటంటే what is the present world is the outward movement of the inner movement అన్నమాట. సో ఈ అంతరంగ కదలిక, బాహ్య కదలిక అని రెండుగా మనం చెప్తున్నాం. అందుకనే బాహ్య ప్రపంచం ఈ అంతరంగ ప్రపంచం నుంచే వచ్చింది. అంతరంగ ప్రపంచం లేని బాహ్య ప్రపంచం ఉంటుందా? ఇది ప్రశ్న. కాబట్టి ఈ ఆలోచనే ఈ ప్రపంచంలో అనేక సిద్ధాంతాలని, అనేక మతాలని, అనేక నమ్మకాలని, తర్వాత అనేకమైన విశ్వాసాలని అన్నిటినీ నెలకొల్పిందనమాట. అనేక రకాల ట్రైట్స్ని, అనేక కులాలని, జాతుల్ని ఇలా రకరకాలుగా నెలకొల్పి మనుషులు ఏమయ్యారంటే ఈ వైవిధ్యం నుంచి రకరకాల ఖండవంతమైన జీవితంతో బతుకుతున్నారు. అందుకనే కాన్ఫ్లిక్ట్ అనేది ప్రారంభమైపోయింది అక్కడ. అందుకని ఈ కాన్ఫ్లిక్ట్కి మూల కారణం ఏంటో తెలియకపోతే మానవ జాతికి చాలా చాలా అధోగతిలోనికి వెళ్ళిపోతుందనే విషయం మనం తెలుసుకుంటున్నాం. ఆ దుఃఖం అనేది ఒకరు ఏదో ఒక అభ్యాసం చేత దాన్ని తప్పించుకొని పారిపోవడం వల్ల, మర్చిపోవడానికి ప్రయత్నించడం వల్ల, లేకపోతే దాన్ని అణగదొక్కటం వల్ల, దాన్ని మార్చడానికి చేయటం ఏదో ప్రయత్నం వల్ల అది పోదు అనేది నిత్య జీవితంలో మనకు తెలిసిన విషయం. అది ఒక ఫ్యాక్ట్ అన్నమాట. సో కాబట్టి దెర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ దిస్
యాక్చువాలిటీ. అంటే ఇప్పుడుండే వాస్తవ పరిస్థితి నుంచి ఎస్కేప్ లేదు. సో ఎస్కేప్ లేనప్పుడు ఎస్కేపిజం ఏంటవుతుందంటే అది తిరిగి తిరిగి మళ్ళీ ఆ ఊబిలోనికి పడేస్తుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అనే విషయాన్ని ప్రస్తుతం తీసుకుంటే కేవలం మన ఆలోచన విధానం, మనం ప్రవర్తిస్తున్న తీరు, ఇవన్నీ మనం గమనించినట్టయితే ఆ గతం నుంచే మనం ఈ ప్రస్తుతంలో వర్తిస్తున్నాం. అలాగే ఈ ప్రస్తుతంలోనే ఈ గతమే, ప్రస్తుతంలో ప్రవహిస్తున్న ఈ గతమే భవిష్యత్తుని నిర్ణయిస్తూ, ఊహిస్తూ, భవిష్యత్తుని కల్పిస్తూ ఉందన్నమాట. ఈ విధంగా ఆ కాలంలో మనిషి కొట్టుకుపోతున్నాడు. అంటే ఆ గతమే ప్రస్తుతం, ప్రస్తుతంలో నుంచి ప్రవహిస్తున్న ఆ గతమే భవిష్యత్తుగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇది ప్రస్తుతం అనేది ఏంటండి? దట్ ఈస్ లోడెడ్ విత్ దస్ మెమరీస్, ద ఫ్యూచర్ హోప్స్ అండ్ ద పాస్ట్ మెమరీస్ అండ్ ఆల్ దట్. సో ప్రస్తుతం అనేది అసలు యాక్చువల్గా లేనే లేకుండా పోయింది. ఎందుకంటే ఈ భవిష్యత్తు, గతం అనేటువంటి ఒక మూమెంట్ ఏదైతే గతం నుంచి ఉందో ఆ మూమెంట్ లేని విషయం ఎక్కడైతే ఉందో అది నిజంగా ప్రస్తుతం. అంటే కలుషితం లేని ప్రస్తుతం, గతం లేని ప్రస్తుతం, భవిష్యత్తుకు ప్రయాణం చేయని ప్రస్తుతం. సో ఆ ప్రస్తుతంలోనికి రావాలి అంటే యాక్చువల్గా అక్కడ కాన్ఫ్లిక్ట్ లేదు, అక్కడ ఘర్షణ లేదు, అక్కడ ద్వంద్వం లేదు, అక్కడ ఒక ఆ, సామరస్యత ఉంది, ఒక ప్రశాంతత ఉంది, తర్వాత ఒక నిశ్శబ్దం ఉంది. దాంట్లో నుంచి రైట్ యాక్షన్ ఎప్పుడు కూడా పుడుతుంది. దట్ ఈస్ వర్చ్యూ. సో దానికి రావాలని అంటే మనము నిత్య జీవితంలో ఆ, మన మనం ఏం చే ఏ ఏ సమయానికి ఎప్పుడు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయనే విషయాన్ని గమనించుకోగలగాలి. సో అలాంటి గమనం అనేది ఎప్పటికప్పుడు జరగడం అనేది ఇప్పుడు మనకు అది కష్టంగా ఉంది. ఒక్కొక్కసారి ఇన్అటెన్షన్లోకి వెళ్ళిపోతుంటాం. ఎప్పుడూ అటెన్షన్లో ఉండడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. అది నిజంగా ఆ, నిజంగా అలాంటి ఆలోచన ఒక వృధా ఆలోచన. అది దానివల్ల ఏ ప్రయోజనం లేదు, అది జరగనిది. కాబట్టి మ్, ఈ స్లిప్ అవుతుంది కదా అటెన్షన్ అనేది. సో సో సీయింగ్ దట్ ఇన్అటెన్షన్, టు బి అవేర్ ఆఫ్ దట్ ఇన్అటెన్షన్ ఈస్ కమింగ్ అగైన్ టు ది అటెన్షన్ అన్నమాట. అంటే టు బి అవేర్ ఆఫ్ దట్ అంటే అది మాట మాటకి దాన్ని చూడటం వలన ఎప్పటికప్పుడు ఇది అవుతుంది. దీనికి ఎవరో ప్రమాణం కావాలి, దీన్ని ఎవరో గుర్తు చేయాలి, దీన్ని ఎవరో చెప్పాలి, ఓ పుస్తకం తెలియాలి, చదవాలి, లేకపోతే ఎప్పుడూ క్యాసెట్లు వినాలి, లేకపోతే ఎవరో రిమైండ్ చేయాలి అంటే అలాగెవరు లేరు. దాని మీద ఆధారపడలేము. ఎందుకంటే నిరంతరం ఆ, ఒకరి మీద ఆధారపడి ఎరుక రాదు. ఎరుక అనేది దాని మట్టుకు అది కలగాలి. ఎరుకను నేను అభ్యసిస్తాను అంటే కుదరదు. ఎరుకతో ఉంటాను, ఎరుకతో ఉండాలి అనుకుంటే అది కూడా కుదరదు. ఎందుకంటే అలాంటి ఒక ఆ, నిర్ణయం కానీ అలాంటి ఆలోచన కానీ ఎరుక కాదు అసలు. అందుకని ఎక్కడైతే డిజార్డర్ వస్తుందో, ఎక్కడెక్కడ మైండ్ ఏమవుతుంది అనేది మనకి ఆ, ఒక నిజంగా ఇదంతా అర్థమైతే ఇది మన ఒక విషవలయంలో ఉన్నాము. ఈ మనసు అర్థం కాకపోవడం వల్ల, మన జీవితం అర్థం కాకపోవడం వల్ల, ఆలోచన విధానం తెలియకపోవడం వల్ల ఈరోజు ఇటువంటి సంఘర్షణ జీవితం గడుస్తుంది అని మనం తెలుసుకొని ఎప్పటికప్పుడు దాని యొక్క ప్రాముఖ్యతని మనం నిజంగా గుర్తిస్తే, లోపలికంట గుర్తిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఒక బాధ్యత దాని నుంచి వెలువడుతుందన్నమాట. ఇట్ ఈస్ ది ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అన్నమాట నిజానికి. నాట్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అదర్ థింగ్స్. సో ద వర్డ్ రెస్పాన్సిబిలిటీ అనేది నిజంగా ఒక భారవంతమైంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నా కుటుంబాన్ని బాధ్యత ఉండాలి, ఉద్యోగ బాధ్యత ఉండాలి, ఆరోగ్య బాధ్యత ఉండాలి, ఇలా బాధ్యతని రకరకాలుగా విడదీశారు. కానీ ఏ బాధ్యతని గుర్తించి మనము
మన ఆలోచన విధానాన్ని కనుక్కోవడమే, మనల్ని మనం అవగాహన చేసుకోవడమే నిజమైన బాధ్యతగా గుర్తించి తెలుసుకున్నామంటే అక్కడ నుంచి ప్రతిదీ కూడా బాధ్యతాయుతంగానే జరుగుతుంది. బాధ్యత అని పెట్టుకోక్కర్లేదు పేరు. అందుకని నిజంగా ఏది మూలము దాన్ని అర్థం చేసుకోవాలి. డిసార్డర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ పుట్టింది, ఏంటి మూల కారణం అనేది, ఆ మూల కారణం, ఆ మూల వేరు ఏదో తెలుసుకొని దాన్ని మనం అర్థం చేసుకోవాలి. నాట్ ది హోల్ ట్రీ, బ్రాంచెస్ అండ్ ది లీవ్స్ అండ్ ఆల్ దట్. పై పైన అర్థం చేసుకుంటే ఏం లాభం? సో పై పైన తెలుసుకొని ఎన్నో ఫిలాసఫీస్ తయారైతాయి, దానివల్ల ఉపయోగం లేదు. సో ది ది మెయిన్ థింగ్, ది రూట్ కాజ్ ఈస్ ది థాట్. సో వేర్ థాట్ ఈస్ నెసెసరీ అండ్ వేర్ థాట్ ఈస్ నాట్ నెసెసరీ. ఇంకొకటి ఏంటంటే ఆలోచన ఎక్కడ ఆ గందరగోళాన్ని తీసుకొని వస్తుంది, సెల్ఫ్ అనేది ఎలా తయారైంది, సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అనేది ఎందువల్ల మనలో కలుగుతుంది, ఎందుకు మనము ఎల్లప్పుడూ కూడా ఏదో డిస్సాటిస్ఫాక్షన్, డిస్కంటెంట్ అనేది ఉంది మనలో, ఎందుకు దుఃఖం అనేది అనివార్యమవుతుంది ప్రతి జీవితంలో, ఎందుకు కోరిక బలమైనది అవుతుంది, దాని యొక్క అర్థం ఏంటి అని ఇలాగా మనము లోపట మనకు మనమే లోపల చెక్ చేసుకొని అన్వేషించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో కాబట్టి నిత్య జీవితం అనేది నిజంగా చదవలసిన పవిత్ర గ్రంథం. అందులో నుంచే మన జీవితంలో నుంచే భార్యతోని, భర్తతోని, పిల్లలతోని, సమాజంతోని, పని మనిషితోని, ఆలోచన విధానంతోని, ఇంటరాక్షన్స్లోని, వినడంలోని, చూడడంలోని, ఇలాగా ప్రతి చర్యలోని కూడా ఏం జరుగుతుంది అనేది మనం గమనించినట్లయితే ఆ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అనేది ఎలాగ స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా పూర్తిగా మనకు అర్థం అవడం మొదలు పెడతాయి. సో ఈ అవగాహన రానిదే సుగుణం అనేది కలగదు, నిశ్శబ్దం అనేది రాదు, ధ్యానం అనేది జరగదు. నిజంగా పవిత్రమైనది, నిజంగా కాలాతీతమైనది అనేవి కేవలం మాటలు, కేవలం సిద్ధాంతాలు అయిపోతాయి. కానీ నిజంగా ఆ, దాని యొక్క ఆ, నిజతత్వం ఏంటో ఎవరికి బోధపడదన్నమాట. అది మైండ్తో అర్థం చేసుకునేది కాదు అది. సో కెన్ దట్ మైండ్ బి సైలెంట్? సో కెన్ థాట్ బికమ్ సైలెంట్ knowing its limitations? That is the wonderful question, deep question. So this silence cannot be brought about through any sadhana by any guru or going to anywhere, to monastery or anywhere, but it comes rather understanding oneself. That is the basis of it. So when you understand something, you are above that automatically. You are beyond that. సో ఆ అండర్స్టాండింగ్ అనేది శృంఖలత్వాన్ని, అంటే మనకి కట్టిన కళ్ళ గొలుసులని, బంధించిన గొలుసుల్ని, మనం ఉన్న జైలు నుంచి విడిపించేది. సో అవగాహన అనేది ఏంటి అనేటువంటి విషయం మనం పూర్తిగా అర్థం చేసుకొని మనం దాని లోపలికి వెళ్ళినట్టయితే దెన్ వీ కెన్ కమ్ అవుట్ అనమాట. దట్ ఈస్ టోటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది బ్రెయిన్, ఆఫ్ ది మైండ్, ఆఫ్ వన్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగా చెప్పారు. అసలు ఆలోచన లేని మనసు ఒకటి ఉందని, అది ఒక ఐడియా మాత్రమే సార్. బట్ మీరు చెప్పిన విధానం చూస్తుంటే నిజంగా మనిషిగా పుట్టినందుకు ఎంతో అదృష్టవంతులమని, దాని లోపలికి వెళ్ళడం అనేది మీరు చాలాసార్లు చెప్పారు. సఫరింగు, మానసిక గాయాలు,
దుఃఖము, ఇవన్నీ గ్రేట్ మోటివేటర్స్ ఈ విషయాన్ని తెలుసుకోవడానికి. అమ్మో, అది దర్శిస్తే ఇంకేముంది సార్? ఆలోచన లేని మనసును దర్శిస్తే ఇంకేముంది? ఇంకెక్కడ దుఃఖం, ఇంకెక్కడ ఆందోళన, ఇంకెక్కడ భయం? ఆందోళన ఆలోచనలే ఉన్నాయి కదా ఇవన్నీ. అందుకే చూడవలసింది ఆలోచన లేని దాన్ని కాదు, ఆలోచన ఎలా వెళ్తుంది అని. అంత దూరం వెళ్ళాలంటే ముందు దగ్గర దాన్ని చూడాలి, దగ్గరగా ఉన్నదేంటి, మనతో ఉన్నదేంటి. కానీ ఆ దూరం ఉన్న దాని గురించి ఆలోచిస్తే ఎప్పటికీ వెళ్ళలేము. అంటే కొండ మీదకి వెళ్ళాలంటే ఫస్ట్ మెట్లెక్కాలి సార్. మెట్లెక్కాలి, ప్రతి చిన్న రాయిని ఆలోచన ఆ, ఆసరాగా తీసుకోవాలి, దాని మీద నుంచి అడుగు వేయాలి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. సార్ నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. చెప్పండి సార్. సార్ మొన్న క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో కూడా అడుగుదాం అనుకున్నాను, నాకు టైం దొరకలేదు. ఓ. ఇప్పుడు సెల్ఫ్ అనేది ఉంది కదండి, సెల్ఫ్ గురించి మనకు తెలుసు. అది మనం ఆ, నేను అని కూడా అంటాం కదా తెలుగులో. ఆ నేను అనేది ఒక ఇమేజ్. అది యాక్చువల్లీ మనకున్న వేరియస్, దాన్ని ఏమంటారు తెలుగులో, మనకున్నటువంటి ఏ, ఆ, మనకున్నటువంటి అభిప్రాయాలు, మనకున్నటువంటి దుఃఖాలు, కష్టాలు అవన్నీ కలిపి ఒక పోగులాగా ఒక 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 ఇట్ ఈస్ ఎ బండిల్ ఆఫ్ మెమరీస్. సెల్ఫ్ అనేది ఇస్ ఎ బండిల్ ఆఫ్ మెమరీస్. అది 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 ఒక ఇమేజ్, దట్ ఈస్ ఎ ఇమేజ్. కానీ ఏంటంటే అది సపోజ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఏ రియల్ ఇమేజ్. మనం సైన్స్లో చదువుకున్నాము, ఒకటేమో రియల్ ఇమేజ్ అంటారు, ఇంకోటేమో వర్చువల్ ఇమేజ్ అంటారు. రియల్ ఇమేజ్ అంటే నిజంగా ఉన్నది. అంటే దానికి ఎగ్జాంపుల్గా నేను సపోజ్ ఎండలో నిలబడ్డాను అనుకోండి, ఆ ఎండలో నా ఫేస్, నా బాడీ వస్తుంది, దాంతో పాటు ఆ షాడో, నా నీడ కూడా వస్తుంది. ఆ నీడ ఏంటంటే ఒక రియల్ ఇమేజ్. ఎవరైనా ఫోటో తీశారనుకోండి, ఆ మనిషి వస్తాడు, మనిషితో పాటు ఆ నీడ కూడా వస్తుంది, బికాజ్ ఇట్స్ రియల్ ఇమేజ్. ఇది వర్చువల్ ఇమేజ్ అంటే అది ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ యాక్చువల్ గా లేదు. అది అంటే అది ఎండమావి లాంటిది. ఇట్ ఇస్ ఎన్ ఇల్యూజన్. నేను అనేది ఒక ఇల్యూజన్. ఇప్పుడు ఆ నేను అనే ఇల్యూజన్ ని మనం పట్టుకుని అది కొంచెం ఇంప్రూవ్ చేయాలి, అది కొంచెం మంచిగా అవ్వాలి, అది ఇంకొంచెం బాగా అవ్వాలి, ఎన్లైటన్మెంట్ కావాలి, లేకపోతే దేవుణ్ణి చేరుకోవాలి. ఆ ఇల్యూజన్, దట్ ఈస్ ఎ బిగ్గర్ ఇల్యూజన్. అది మనం ఏంటంటే ఇప్పుడు మనకి అండర్స్టాండింగ్ అవుతుంది, అది ఇల్యూజన్ అని చెప్పాను. ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా చాలా ఇల్యూజన్స్ ఉంటాయి. మన ఇల్యూజన్ అంటే పరిగెత్తాం. ఇప్పుడు ఎండమావి ఉంది అనుకోండి, మిరాజ్ ఉంది, నోబడి విల్ గో రన్నింగ్ ఆఫ్టర్ ఇట్ అగైన్ అండ్ అగైన్, ఎక్స్పెక్టింగ్ టు గెట్ వాటర్ ఇన్ ద డిజర్ట్. వాటికి అర్థమైపోతుంది. అదేవిధంగా మానసిక రంగంలో ఈ నేను అనే ఇమేజ్, which is a virtual image, which is an illusion, why am I not able to get rid of that? Despite so many years of understanding, so many years of talking, so many years of experiencing, why it is not happening to many of us? In fact, there are so many people who moved very closely with Krishnaji and they sacrificed their entire life and joined his schools, became teachers. So many things they have done, very close to him, lived with him, observing him, trying to understand him, and trying to understand themselves. But despite all that, there are very few people who are able to get rid of this self, this image, this illusion, the illusion called the self. What is the reason? Yes, Krishnaji also told that. కృష్ణజీ కూడా చెప్పారు కదా, నాతో తిరిగిన వాళ్ళు, నా దగ్గర ఉండేవాళ్ళు కూడా, ది సో కాల్డ్ ఏమంటారు వాళ్ళని, ట్రస్టీస్, వాళ్ళు కూడా, నేను ఎంచుకున్న వాళ్ళు కూడా ఇంకా దాన్ని చేరుకోలేకపోయారు అంటూ ఒక మాట అన్నారు. ఇది
నాకింగ్ ఎట్ ది ఓపెన్ డోర్ అనే విషయం ఒక పుస్తకం ఉంది. ఆ, ఆ బుక్లో ఉంటారు ఒక మాట ఏమంటే, ఉమ్, ఎవరో వస్తారు నా తదనంతరం మీ దగ్గరికి, ఎందుకంటే మీరు నాతో జీవించారు కనుక. ఉమ్, వచ్చి ఏమంటే కృష్ణమూర్తి గారు ఏం చెప్పారు, ఆ, మీరే దగ్గర ఉన్నారు కదా, దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది చెప్తారా, నేను తెలుసుకోవాలనుంది మీ నుంచి అంటారు. అప్పుడు మీరు ఏం చెప్తారు అంటూ వాళ్ళని ప్రశ్నిస్తారు ఒకసారి. వస్తే ఒక్కొక్కరు ఒకటి చెప్తారు అనమాట. ఫ్రాగ్మెంటేషన్ గురించో, లేదా అంటే సెల్ఫ్ అండర్స్టాండింగ్ గురించో, లేదా అంటే ఈ కండిషనింగ్ గురించో ఏదో ఏదో ఒక్కొక్కటి మాట్లాడతారు. చెప్తే కృష్ణజీ అందరిని ఆపి, అవును, వాళ్ళు అంటారు ఇదంతా కృష్ణమూర్తి గారు చెప్పిన విషయం కదా మీరు చెప్తున్నారు, మీరేం చెప్తారు, కొత్తగా మీరేం నేర్చుకున్నారు అని మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు మీరేం చెప్తారు? సైలెంట్ సైలెంట్ అయిపోయారు, మాట్లాడ. అంటే ఇక్కడ ఏంటంటే కృష్ణమూర్తి గారు చాలా విషయాల్ని ఆ, పూర్తిగా ఒక మ్యాప్ను గీసినట్టు గీసి నువ్వు విధిరా అని చూపించారు. ఒక చిత్రపటాన్ని, నా చిత్రపటాన్ని, మీ చిత్రపటాన్ని, మానవుల చిత్రపటాన్ని అంతటిని కలిపి మైండ్ని, ఇది నీ మైండ్ అని చూపించారు. ఎందుకంటే ఉన్నది ఒకటే మైండ్ కనుక. చూపిస్తే అక్కడ ఆ ఆ చిత్రపటాన్ని లో ఉండే విషయం నేను అని చూస్తున్నామా, లేదంటే ఆ చిత్రపటం మొత్తాన్ని చూసి ఓహో ఇది కదా ఇది కదా అని జనరలైజ్ చేశాము. ఉమ్, అంటే ఆ చిత్రపటంలో నన్ను నేను చూసుకోవడం జరుగుతుందా, జరగడం లేదా, లేకపోతే ఉమ్, మొత్తం చిత్రపటాన్ని అంతటిని అవగాహన చేసుకొని ఓహో ఇది కదా అని టీచింగ్ ఉంటున్నాను. ఉమ్. ఇది రెండిటికి చాలా తేడా ఉంది అవును, అవును. కదా. అందుకని అది నేనుగా గుర్తిస్తున్నప్పుడు, ప్రతి మాట నేనుగా గుర్తించి వింటున్నప్పుడు, అప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావచ్చు, అప్పుడు పాయింటర్స్ దొరకవచ్చు, అప్పుడు నిజంగా ఒక ప్రయాణం జరగవచ్చు. కానీ ఇది టీచింగ్ రూపంలో ప్రాముఖ్యతని వహిస్తూ ఇంటలెక్చువల్స్కి చాలా హాయిగా ఉంది చర్చించడానికి ఆ ఉమ్, విషయాలన్నీ. కానీ డైలీ లైఫ్లో అసలు యాక్చువల్గా కృష్ణమూర్తి గారు చెప్తున్నటువంటి విషయం అది మనకి పూర్తిగా నాటుకుంటే నిజంగా ఈ పాటికే చాలామంది, ఆయన అనుకున్న 10 మంది కాదు, వేలాది మంది ఈ పాటికే పూర్తిగా మారిపోయి ఉండాలి, పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఉండాలి. కానీ అది జరగటం లేదు, ఇంటలెక్చువల్ లెవెల్లో ఆగిపోతుంది. అందుకే కృష్ణమూర్తి గారిని అర్థం చేసుకోవడం ముఖ్యం కాదు, కానీ కృష్ణమూర్తి గారు చెప్పింది మన జీవితంలో ఏంటి అనేది అర్థం అవ్వాలి మనకి. అది మన జీవితంలో మనం చూసుకోవాలి ప్రతి నిమిషం. అప్పుడే నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందని చెప్పారు ఆయన. కాబట్టి ఇక్కడ ఇది ఒక విషయం. నీడ అనేటువంటి వర్చువల్ ఇమేజ్ అన్నారు కదా మీరు, అది ఒక నీడ అనేది అంటే మన గురించి మనం ఇది అని తెలుస్తూ దాని నుంచి బయటపడలేకపోతున్నాం, అంతే కదా. ఇది అని అవును. తెలుస్తుంది కానీ బయటపడలేకపోతున్నాం. మళ్ళీ మళ్ళీ అదే అదే రొటీన్లో మనసు పడిపోతుంది, తెలియకుండానే స్లిప్ అవుతుంది. సో ఎందుకు అలా జరుగుతుంది అంటే వీఆర్ ఐడెంటిఫైడ్ విత్ సో మెనీ థింగ్స్. దాన్ని వదలనంటున్నాం. ఐడెంటిఫైడ్ విత్ మై జాబ్, విత్ మై బాడీ, విత్ మై ఫ్యామిలీ. family, and all that the things which I have and the knowledge which I have, అండ్ దీని నుంచి పూర్తిగా ఐడెంటిఫై అయిపోయాం దాని నుంచి. సో ఈ ఐడెంటిఫికేషనే నేను మెయిన్గా ఐఎమ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ఎనీథింగ్, నాట్ విత్ మై బాడీ, నాట్ విత్ మై వైఫ్, విత్ మై ఫ్యామిలీ, విత్ ఎనీథింగ్, విత్ మై నేషన్, విత్ మై రిలీజియన్ అండ్ ఆల్ దట్. సో హూ am I then? Is there an I? I am my consciousness. Yeah, is there an I as we call? అంటే మనం పిలుస్తున్న నేనుందా? ఉమ్,
నా భార్య, నా శరీరం, నా దేశం, నా మతం అనే నేనుందా? ఆ నేను లేకపోతే ఏది ఉంది? ఇది మనం లోపలికి వెళ్ళి చూడవలసింది. అంచేత ఆ నేను యొక్క ఉనికి ఐడెంటిఫికేషన్లో ఉంది. కాబట్టి కెన్ వి డై ఫర్ ఎన్ ఐడెంటిఫికేషన్ విత్ ది బాడీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ, గొప్ప అవరోధం. మొట్టమొదటి అవరోధం. మొట్టమొదటి అవరోధం నా పేరు, నా శరీరం, నా కీర్తి, నా నాలెడ్జ్, నా అంటే డబ్బు. సార్ బాడీని హెల్దీగా ఉంచుకోవాలంటే మరి సర్టన్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ కదా. కొన్ని ఎక్సర్సైజ్లు చేయాలి, అది వేరు. సరైన ఫుడ్ తినాలి. అంటే అన్లెస్ ద దట్ ఈస్ వాట్ అన్లెస్ ఈస్ ద బాడీ ఈస్ దేర్, ఐఎమ్ నాట్ దేర్. ఆఫ్ కోర్స్, బట్ ద బాడీ ఈజ్ నాట్ మీ. అది యా, గుర్తుంచుకొని ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ అని గుర్తుంచుకొని, ఇది కత్తి. కత్తి నేను కాదు. అంచేత ఆ కత్తిని ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి, పొదిన పెట్టాలి, వదిలి పెట్టాలి. జాగ్రత్తగా దాన్ని తుప్పు పట్టకుండా చూసుకోవాలి, ఎందుకంటే దాన్ని నేను ఉపయోగించుకోవాలి కదా. బట్ ఐఎమ్ నాట్ దట్. దట్ ఆ చాకో లేకపోతే ఆ కత్తి నేను కాదు కదా. అంటే మనకేమవుతుందంటే నా శరీరాన్ని నేను కాపాడుకోవాలి, ఇది నేను అనేటువంటి ఒక పెద్ద ఆ, దాన్ని అబ్సెషన్ ఉందన్నమాట. ఇది నేను అని. ఇది గ్రేటెస్ట్ అబ్సెషన్. అది ముందు దాన్ని చూడాలి. అది అంటే అజాగ్రత్తగా ఉంటే ఏమవుతుందంటే ఈ ఆరోగ్యంతో పాటు అది అది చూసుకోవడం అనేది దాంతో మొదలయ్యి, ఇంకా నా కండలు ఎలా ఉన్నాయి, నా ఫేస్లో ముడతలు వచ్చాయా లేదా, ఆ, నాలో గ్లో తగ్గిందా లేదా, నేను ఇంకా యువకుడిలాగే నేను జోరుగా నడుస్తున్నాను మార్నింగ్ వాక్లో, ఈ నేను అక్కడ ప్రారంభం అయిపోద్ది అనమాట తెలియకుండా. అయిపోతుంది. దట్స్ వీ మస్ట్ బి అవేర్ ఆఫ్ ఇట్, ఇజంట్ ఇట్? కృష్ణమూర్తి గారు కూడా టు మెయింటైన్ ద బాడీ ఇన్ గుడ్ కండిషన్, ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ ఎక్సర్సైజెస్, యూస్ టు Yes, we గో have to ఫర్ do. వాకింగ్ అండ్ ఆల్. We have to eat అండ్ what is necessary. We have to do exercise. We have to have a good sleep or rest, and everything must be in proportion. ఎస్, ఎస్. Mm. Then otherwise the instrument will not work, because without that instrument there is nothing else. అంటే ఏది లేదు. అవును. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. మోక్షాన్ని పొందాలన్నా లేదా అంటే బంధ జీవితంలో జీవించాలన్నా శరీరమే ఉండాలి. అవును, అవును. ఇందాక మీరు కత్తి గురించి చెప్పారు కదండి. కత్తి కావాలి, కత్తిని పదును పెట్టుకోవాలి, కత్తిని జాగ్రత్తగా చూసుకోవాలి అని. అది ముఖ్యమే. బట్ ద మూమెంట్ ఐ సే ఇది నా కత్తి Mm. అంటే ద సెల్ఫ్ ఈస్ బోర్న్. Mm. ఐ ఈస్ ఆల్రెడీ దేర్. అదే దట్ ఈస్ ద ఐడెంటిఫికేషన్. అదే మనం మన శరీరాన్ని చూసుకుంటే మనం వెళ్ళిపోతుంటాం. మనం ఏమైపోతాం అంటే, ఓహో నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానని గట్టిగా చూసుకుంటాం అనమాట. అయితే ఎవరైనా పొగిడారనుకోండి, మీరు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు మనిషిలా ఉన్నారంటే మీ ఏజ్ ఎవరికి తెలియదు. అంటే మనం రంగులు వేసుకోవచ్చు, లేదా అంటే మన మంచి లేపనాలు రాసుకోవచ్చు, అది వేరే విషయం. వెంటనే పొంగిపోతాం. ఎవరైనా నీరసంగా కనిపిస్తున్నారు ఈరోజు అంటే పొంగిపోతాం. కొంతమంది ఫైటింగ్కి వస్తారు. కరెక్ట్, కరెక్ట్. అది ఐడెంటిఫికేషన్. ఆ ఆనందం వద్దు, ఆ బాధ రెండు ఐడెంటిఫికేషన్ నుంచే కదా పడుతున్నాయి. అదే సెల్ఫ్. అంటే ఐడెంటిఫికేషన్ లేకపోతే సెల్ఫ్ దానంతట అదే పడిపోతుందండి, రాలిపోతుందండి. ఐడెంటిఫికేషన్ సెల్ఫ్, ఏమి కాదు. సో we must be aware of that identification every time, everywhere. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Welcome. సార్ మీనా కుమార్ గారు. ఒక క్వశ్చన్ సార్. థాట్లెస్ స్టేట్, థాట్లెస్ అది ఉంటుందా సార్? అది రియల్ గా దాని గురించి చెప్పండి సార్. థాట్లెస్ స్టేట్ అనేది థాట్ గురించి అర్థమైతేనే ఉంటుంది. థాట్ని గురించి తెలియకుండా థాట్లెస్ స్టేట్ ఏంటి అని అడిగితే దాన్ని అర్థం చేసుకునేది ఏది లేదు. థాట్లెస్ స్టేట్ అనేది అర్థమయ్యేది కాదు. థాట్ పోతే అక్కడ ఉండేది అదే థాట్లెస్ స్టేట్.
అయితే ఈ థాట్లెస్ స్టేట్ పర్మనెంట్ కాదు. ఎందుకంటే ఒక క్షణం వచ్చిందంటే అమ్మో నేను ఎన్లైటన్ అయిపోయాను, లేకపోతే నేను ముక్తిని పొందేశాను అనేది చాలా 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 పెద్ద భ్రమ. చాలామంది ఆ భ్రమలో ఉన్నారు. ఎందుకంటే డిజార్డర్ వస్తుంది, భయం వస్తుంది, జీవితం ఏదో ఒక హిట్ ఇస్తుంది, దాని గురించి ఆలోచన వస్తుంది, కాబట్టి థాట్ మళ్ళీ ఎంటర్ అవుతుంది. సో seeing that inattention, because we slip into inattention naturally, సహజంగా ఇన్అటెన్షన్లోకి జారిపోతాం అన్నమాట. సో ఆ ఇన్అటెన్షన్ అనేది ఎందుకు వస్తుంది, ఏం జరుగుతుంది, సెల్ఫ్ ఎక్కడ పడగెత్తుతుంది, సెల్ఫ్ ఎక్కడ తన మూమెంట్ని స్టార్ట్ చేసింది అనేది వెంటనే గమనించగలగాలి. అలాగా గమనించగలగాలంటే నిశ్శబ్దం రావాలి మనసులో. అని వేవరింగ్ మైండ్, ఆక్యుపైడ్ మైండ్, తర్వాత అనేక విషయాల గురించి భయపడుతూ టెన్షన్లో ఉండే మైండ్, ఇలాంటి మైండ్, బిజీ మైండ్ కెనాట్ సీ దట్ ఇమీడియట్గా, అంటే దట్ ఇమీడియట్ పెర్సెప్షన్ అనేది ఉండదు దానికి. ఎందుకంటే ఆ తక్షణం చూడగలిగాడంటే తక్షణం అక్కడ నిశ్శబ్దం ఉండాలి కదా, ఉంటేనే చూడగలుగుతుంది. డిజార్డర్లోకి వెళ్ళిపోయాను అని తెలుస్తుంది అనమాట. సో అది సైలెంట్ మైండ్ లేదు అక్కడ, కాబట్టి డిజార్డర్ అనేది కొంతసేపు ఆ భయం అనేదో లేకపోతే ఆందోళన అనేది కొనసాగి ఏదో ఒక ఇమోషన్ వెళ్ళిపోయి తర్వాత గుర్తు వస్తుంది, అరే నేను ఎందుకు ఇలాగ ఆలోచిస్తున్నాను, ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను. బట్ ఒక్కొక్కసారి ఆ ప్రశ్న వేసుకొని దాన్ని చూస్తున్నా దాగదు, మళ్ళీ థింక్ చేస్తుంది. అది ఒక ప్రవాహం లాగా ఒక వేగాన్ని పుంజుకున్న తర్వాత అది చూస్తున్న కొలది, చూడడానికి ప్రయత్నిస్తున్న కొలది మరింత వేగాన్ని పుంజుకుంటుంది. కాబట్టి అక్కడ ఆ సైలెంట్ మైండ్ అనేది యాక్చువల్గా ఒక ఆదర్శం కాదు, లేదా అంటే దాన్ని సంపాదించవలసింది ఒక కాలంలో కాదు, కానీ నిత్య జీవితంలో మనకి ప్రత్యక్షమవుతున్న అనేక ఛాలెంజెస్, అనేక రకాలైనటువంటి మానసిక తత్వాలు, ఏంటో మనసులో ఏం జరుగుతుంది అది ఎప్పటికప్పుడు ఎరుకుంటేనే కానీ మనకి ఆ ఎరుకు జారచ్చు, కంటిన్యూగా ఉంటుందని కాదు, కానీ ఎరుక ఉంటున్న సమయంలో కొంత నిశ్శబ్దం ఉంది. అయితే మళ్ళీ ఏదో దేంట్లోకి వెళ్తుంది, దాన్ని మళ్ళీ చూడాలి. అలా చూస్తున్న సమయం పెరుగుతున్న కొద్ది సైలెన్స్ కూడా చూడడానికి వీలయ్యేటట్టుగా తయారవుతుంది ఒక మైండ్. అప్పుడు ఆ రకమైన స్థితిలో మాత్రమే అది డిజార్డర్ని వెంటనే గుర్తించగలదు. ఆ డిజార్డర్ని గుర్తించలేకపోతే మళ్ళీ ఆర్డర్ జీవితంలోకి రాదు, ఆ సైలెన్స్ రాదు. సో దట్ సైలెన్స్ ఈజ్ ఆర్డర్. సో సైలెన్స్ అనేది లేకుండా నిజంగా జీవితంలో ఆర్డర్ లేదు, నిశ్శబ్దం అనేది లేకుండా. కానీ నిశ్శబ్దం చివరిలో వచ్చేది కాదు, ఎప్పటికప్పుడు మొదట్లోనే వచ్చేది. కాబట్టి అందుకనే ఎప్పటికప్పుడు అనే కృష్ణమూర్తి గారు అన్న మాటలో ఒక గంభీరమైన అర్థం ఉంది. అంటే ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్ అనే అర్థం. అది ఎప్పుడూ ఉండేది అనలేదు ఆయన. ఏమన్నారు? సార్ మాట్లాడాలా సార్? మాట్లాడచ్చు. చెప్పండి. అంటే ఇప్పుడు సైలెంట్ గా కూర్చున్నాము, ఒక థాట్ వచ్చింది, చూస్తున్నాం థాట్ని. ఆ థాట్ని చూడంగానే అది చూసిన ఒక కంటిన్యూ అవ్వట్లేదు, వెళ్ళిపోతుంది. తర్వాత వేరే థాట్ వస్తుంది, చూస్తున్నాము, మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే ఒక థాట్ నుంచి ఇంకొక థాట్ చూస్తుంటే ఆ ఒక్క థాటే వస్తుంది, డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ థాట్ కంటిన్యూ అవ్వట్లేదు సార్. ఇప్పుడు చూస్తున్నా, ఒక థాట్ వచ్చింది, చూస్తాను, అది కంటిన్యూ అవ్వట్లేదు. ఎరుకతో చూసినప్పుడు ఆ థాట్ డిస్మిస్ అవుతుంది, మళ్ళీ అదే ఇంకో రూపంలో వస్తుంది, లేదా అంటే మరొక థాట్ వస్తుంది. అంటే థాట్ అనేది అరైజ్ అవుతుంది. గంభీర సముద్రం ఉన్న మీద నుంచి కెరటాలు వస్తాయి, ఒక కెరటం తర్వాత మరో కెరటం వస్తుంది, ఆ కెరటం తర్వాత ఇంకొక కెరటం వస్తుంది. కానీ కింద గంభీరమైన సముద్రం ఉంది. అయితే ఆ ఉపరితలంలో వచ్చిన కెరటాలు మనము గమనించడం, అంటే థాట్ని గమనించటం,
అనేది తెలియాలి. గమనిస్తే థాట్ని గమనించినంత మాత్రాన వచ్చిన సైలెన్స్ అని అనుకోవద్దు. అది సైలెన్స్ అని అనుకోవద్దు. అది ఆ సమయానికి సైలెంట్ అయింది ఎరుగుతున్న వల్ల. మళ్ళీ ఎరుగుతో చూస్తే సైలెంట్ అయింది. సో అది ఒక బేసిస్ అనుకోండి, ఒక సైలెన్స్ ఉంది. అయితే ఇది ఈ థాట్ అరైజ్ అవుతుంది కదా రకరకాల రూపాల్లో. అందుకనే దెర్ ఇస్ నో కంటిన్యూస్ వాట్ ఈస్, దెర్ ఈస్ చేంజింగ్ ఆఫ్ వాట్ ఈస్. ఒక క్షణం భయం వస్తుంది, ఒక క్షణం నా భర్త గురించి, ఒక క్షణం నా భార్య గురించి, ఒక క్షణం నా పిల్లల గురించి, ఒక క్షణం నాకు చెందిన వారి గురించి, నా పని మనిషి గురించి ఏదో ఒక ఆలోచన వచ్చింది. అంటే దేర్ ఆర్ డిఫరెంట్ వాట్ ఈజెస్ వస్తున్నాయి. వస్తుంటే చూస్తే ఏమైంది, ఆగుతుంది. కానీ మరి ఒకటి వస్తుంది, దాన్ని చూస్తే అదే అవుతుంది. కంటిన్యూస్గా దాని గురించి చర్చ జరగటం లేదు. ఓకే, అంతవరకు బాగుంది. కానీ ఈ చూడడం దేనికి ఉపయోగపడాలి, ఇంకో ఉంది దాంట్లో. అంటే అక్కడ ఇదన్నీ ప్రొడ్యూస్ చేసిన కంటెంట్ ఉంది కదా లోపల, ఒక మెమరీ, ఇందాక దక్షిణామూర్తి గారు చెప్పినట్టు నేననే సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్ నుంచి వస్తున్నాయి. ఈ సెంటర్ ఏంటి, ఇది అక్యూములేషన్ ఆఫ్ ఆల్ మెమరీస్, ఆల్ ఎక్స్పీరియన్సెస్. ఇది సెంటర్, ఇది ఉంది అక్కడ. సో ఇది ది కండిషనింగ్ ఆఫ్ ది హోల్ మ్యాన్ కైండ్, నాట్ ఓన్లీ మీ, యూ అండ్ ఆల్ దట్. అదంతా లోపల ఉంది. రేషియల్ కండిషనింగ్స్ ఉన్నాయి, తర్వాత పర్సనల్ ఎక్స్పీరియన్షియల్ కండిషనింగ్స్ ఉన్నాయి, తర్వాత ఎన్నో రకాల కండిషనింగ్స్ ఉన్నాయి అందులో. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఉండుండి ఒక్కొక్కసారి ఒక థాట్ రూపంలో వస్తున్నాయి. సో ఇవన్నిటిని అర్థం చేసుకోవాలి కదా మనం. కాబట్టి ఆ థాట్ ద్వారానే అర్థం చేసుకోవాలి మనం. అందుకని థాట్ని చూడటమే కాకుండా ఆ థాట్ని మనం పర్స్యూ చేయాలి. ఆ థాట్ యొక్క మూల కారణం ఏంటి, ఈ థాట్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అంటే ఈ థాట్ ఏంటి, దాని యొక్క ఆరిజిన్ ఏంటి అని మనం ప్రతిదీని మొదటి నుంచి తుది వరకు చూడాలి ఆ థాట్ని. అంటే జస్ట్ అలా చూసి ఆగిపోతుందంటే అది నిశ్శబ్దం వచ్చిందని కాదు, అక్కడ చూడడం వల్ల ఆగింది అంతే. కానీ ఆ థాట్ యొక్క స్వభావాన్ని, స్వరూపాన్ని మొత్తం గమనించగలగాలి. అలా గమనించటం ఏంటి అంటే దానివల్ల సెల్ఫ్ నోయింగ్ వస్తుంది, సెల్ఫ్ అండర్స్టాండింగ్ వస్తుంది. కానీ థాట్ ఆగిపోయినంత మాత్రాన సెల్ఫ్ అండర్స్టాండింగ్ కాదు. అందుకని అవేర్నెస్ ఉండి చూస్తున్నా మనం తిరిగి మళ్ళీ ఎందులోనికో జారిపోతున్నాం, ఒక భయంలోనికో, ఫ్యూచర్లోనికో, దుఃఖంలోనికో జారిపోతున్నాం ఉండి. ఎందుకు అలాగవుతుందంటే సెల్ఫ్ నోయింగ్ అనేది పూర్తి కాలేదు కనుక. వెన్ యూ అండర్స్టాండ్ సంథింగ్ కంప్లీట్లీ, ఇట్ ఈస్ ఓవర్. సో హాఫ్ అండర్స్టాండింగ్ ఉంది కనుక, చూడడం అనేది కేవలం ఉంది కనుక అది కేవలం అది ఆగదు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక ఎమోషన్లో, ఏదో ఒక దీంట్లో మళ్ళీ నడుస్తూ ఉంటుంది కదా. అంటే సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఉండడం పట్ల మనకి థాట్ అనేది వస్తుంది అని. అయితే ఈ థాట్ రాకుండా కంప్లీట్ గా థాట్లెస్ గా ఉంటుందా సార్? కంప్లీట్గా థాట్లెస్గా ఉండాలనేది ఒక గ్రీడీనెస్, అది కాదు. ఎందుకంటే థాట్ అనేది వస్తుంది అంటే డిజార్డర్ అనేది వస్తుంది. ఆ డిజార్డర్ని చూడాలంటే ఒక సైలెన్స్ కావాలి. ఇందాక మనం చెప్పిన థాట్ని చూసినప్పుడు సైలెన్స్ అయింది కదా, అలాంటి ఒక బిజీ లైఫ్, ఒక ఆక్యుపైడ్ లైఫ్, లేకపోతే ఒక గందరగోళంతో ఉండే జీవితం, ఎక్కువ వ్యాపకాల గురించి ఆలోచించే జీవితం, వద్దల్లా ఏదో ఒక చింతనలో నిమగ్నమయ్యి ఉండేటువంటి ఒక మనస్సు నిజంగా ఆ థాట్ యొక్క పూర్వాపరాలని, దాని యొక్క స్వభావాన్ని, దాని యొక్క ఆరిజిన్ని గ్రహించలేదు. ఎందుకంటే అది సైలెన్స్గా లేదు. సైలెన్స్లోనే అది అండర్స్టాండ్ అవ్వాలి. కాబట్టి ఎరుక అనేది ఏం చేస్తుంది, అక్కడ థాట్ చూస్తున్నాం ఆగుతుంది, థాట్ చూస్తున్నాం ఆగుతుంది, చాయిస్ కాదు. కానీ అంతటితో చాలలేదు. కానీ ఆ ఆలోచన యొక్క ఆరిజిన్ ఏంటి, దాని యొక్క ఏ కండిషనింగ్ నుంచి ఆలోచన వచ్చింది, దేనికి, మతపరమైందా, ఫ్యామిలీ పరమైందా, లేకపోతే ఏదో బంధాలకు సంబంధించిందా, ఏంటి, అసలు ఆ బంధంలో ఉన్నదేంటి, అటాచ్మెంటా, ఐడెంటిఫికేషనా, దేంటి, ఎందుకు అలజడి కలుగుతుంది, ఎందుకు ఫ్యూచర్ గురించి ఆలోచన అలా వచ్చింది అని మనము
క్వశ్చన్ చేసి దాంట్లో మనం లోపలికి చొచ్చుకొని వెళ్ళాలన్నమాట. అప్పుడు మాత్రమే సెల్ఫ్ అండర్స్టాండింగ్ జరుగుతుంది. నాట్ జస్ట్ ది ఒక చిన్న కొంచెం అవేర్నెస్ పెట్టడం వల్ల కాదు. అంటే సార్ ఇప్పుడు ఒక థాట్ వచ్చింది, దాన్ని చూసాం, అంటే థాట్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది కదా థాట్ వచ్చింది అని. చూడంగానే అది డిసపియర్ అయిపోయింది. అప్పుడు మనం వేరే థాట్ వచ్చింది, దాన్ని చూస్తున్నప్పుడు అది డిసపియర్ అయింది. అయితే ఇప్పుడు ఆ ప్రీవియస్ థాట్స్ వచ్చిన దానికి ఎలా నిలబడాలి సార్? అంటే అక్కడ మళ్ళా ఎట్లా నిలబడతారు సార్ దానికి? అంటే ఇది ఎందుకు వచ్చింది ఈ థాట్ అని నిలబడాలా? ఆ థాట్ తాలూకా స్వభావం ఏంటి అనేది పరిశీలించాలి అక్కడ నిలబడి. థాట్ వెళ్ళిపోయిందని కాదు. థాట్ ఇప్పుడు అది అలాగే ఒక ఎరుకతో మనం చూసినప్పుడు థాట్ డిస్మిస్ అవుతుంది. డిస్మిస్ అయిపోతే థాట్ మళ్ళీ రాదా? వేరే థాట్ వస్తుంది సార్, వేరే వస్తుంది. ఈ థాట్ కూడా వస్తుంది మళ్ళీ. థాట్. ఈ థాట్ కూడా మళ్ళీ వస్తుంది. రాదా? చెప్పండి మీరు ఎవరైనా. ఈ థాట్ కూడా మళ్ళీ ఎప్పుడు వస్తుంది. అవును, కరెక్ట్ సార్, అది వస్తుంది. సార్ అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆ థాట్ వచ్చింది, మనం చూస్తున్నాము, మళ్ళా దాని మూల స్వభావం ఏంటి, దాని ఆరిజిన్ ఏంటి అని చూస్తున్నాము. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనం క్వశ్చనింగ్ లోకి మళ్ళీ థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోయాం కదా. మనం వీఆర్ నో లాంగర్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ అవేర్నెస్, అంటే థాట్ ఎరుక ప్రాసెస్ అనేది ఉండదు ఇంకా. కాదు కాదు దక్షిణామూర్తి గారు. ఇప్పుడు మనం ఎప్పుడైతే క్వశ్చనింగ్ వేసి చూస్తున్నామో we are not investigating it with the old thought process or old knowledge. We are not investigating to get an answer for that. That is not at all an investigation. And suppose to get an answer from Krishnamurti knowledge or any other psychological book knowledge or any philosophy, if we give an answer to it, it is not an answer. క్వశ్చనింగ్ ఈజ్ రిక్వైర్డ్ కదా సార్. ఎంక్వైరీ అంటే క్వశ్చనింగే కదా. ఎంక్వైరీ అంటే క్వశ్చనింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్ ఫ్రమ్ దట్ ఎంక్వైరీ. దట్ ఎంక్వైరీ ఈజ్ ఏ క్వశ్చన్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఆన్సర్. జస్ట్ క్వశ్చన్ ఇట్ అండ్ స్టే విత్ ఇట్. ఓకే, ఒక థాట్ వచ్చింది, నేను చూస్తే ఆగిపోయింది, ఈ థాట్ ఎందుకు వచ్చింది, దీని మూలం ఏంటి అని నేను క్వశ్చన్ వేసాను. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద ఆన్సర్. దెన్ వాట్ హ్యాపన్స్? వాట్ కమ్స్? ఆ మూలం మీకు అర్థమవుతుంది, ఇది మూలం అని. ఆ థాట్కి అప్పుడు అది ఆన్సరే కదా. ఐడెంటిఫికేషన్ కదా ఉంటుంది. సో ఐడెంటిఫికేషన్ అర్థమైంది కదా, బట్ అది అంతటితో ఆగదు. అది ఆగదు. ఆ ఐడెంటిఫికేషన్ మీద నిలబడితే, ఐడెంటిఫికేషన్ అనేది ఎలాగ ఏర్పడింది, ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది దాని లోతుల్లోకి మనసు చొచ్చుకొని పోతుంది అనమాట. అంటే ఆ హోల్ సీనరీ ఇట్ విల్ బి రివీల్డ్ ఫ్రమ్ ది క్వశ్చన్. ద క్వశ్చన్ హ్యాస్ టు రివీల్ ఇట్ సెల్ఫ్. అంతేగాని ది ఆన్సర్ మస్ట్ నాట్ కమ్ ఫ్రమ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఎనీబడి ఆర్ ఫ్రమ్ ది ఓన్ ఎక్స్పీరియన్స్. ఓకే. But we are moving away from awareness in the whole process, inquiry, questioning, staying with the question. Are we in a state of awareness at that time? అవును, అవేర్నెస్ అనే దాంట్లో అర్థం ఏంటి అక్కడ? యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ యువర్ అవేర్నెస్. ఇఫ్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ యువర్ అవేర్నెస్, ఇట్ ఈస్ నాట్ అవేర్నెస్. సో దేర్ ఈజ్ అవేర్నెస్, అంతే. There is awareness. You don't know, but you are not conscious of that awareness. But in the state of inquiry and questioning, is there there awareness? Is also awareness. There is also awareness. In the state of inquiry and questioning, there is also awareness, because there is no person there who wants to get an answer. Got it. Yeah. అది చాలా సకల్గా ఉంది సార్. కరెక్ట్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. సార్ అంటే ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తాను సార్, ఇది కరెక్టేనా కాదు చూడండి. ఒక ప్రాబ్లం వచ్చింది సార్, ఏదో లైఫ్ అనే తర్వాత ఎవ్రీడే ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదా సార్. ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్ దాని తాలూకా మనకి థాట్ వస్తుంది. అప్పుడు ఆ థాట్ వచ్చినప్పుడు ఏంటిది, ఇది థాట్ ని చూస్తూ ఉంటే కొంచెం సైలెన్స్ వస్తుంది. కొద్దిసేపు దాకా ఏది టచ్ అవ్వట్లేదు, ఏ థాట్ వస్తలేదు, ఏది ఇది లేదు. కొద్ది సైలెన్స్ ఉన్న తర్వాత
ఈ థాట్ అనేది డిసిపేర్ అవుతుంది, అసలు ఇది వచ్చింది అన్నట్టు కూడా తెలియట్లేదు. ఇది అయిపోయిన ఒక 5-10 minutes తర్వాత అసలు ఈ ఈ ప్రాబ్లం గురించి ఆలోచననే లేదు. అసలు ఆలోచిస్తలేను ఇంకా ఈ ప్రాబ్లం గురించి అని. అప్పుడు లేదు, బికాస్ అది కానీ మీ సెల్ఫ్ని టచ్ అయింది అనుకోండి, నా భార్య విషయం అనుకోండి, అది నేను ఐడెంటిఫై అయ్యాను నా భార్య అని. అర్థమైందా? సో నాకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంది అంటే థాట్ దానివల్ల వచ్చింది అనుకోండి, దేనివల్ల చూస్తే ఏమైంది, ఆగిపోయింది అది. అయితే ఈ ఐడెంటిఫికేషన్ పోలేదు కదా, అందుకని ఏమవుతుందంటే, అందుకని ఎప్పుడైనా మళ్ళీ ఆ థాట్ రావచ్చు. అంటే సిమిలర్ థాట్ రావచ్చు, కానీ అదే థాట్ అని కాదు. నా భార్య గురించి వేరే ఆలోచన రావచ్చు, ఎందుకంటే అది నా భార్య అనే ఐడెంటిఫికేషన్ ఉంది కనుక. అంటే ఐడెంటిఫికేషన్ అంటే ఇంకొక థాట్, వేరే థాట్. ఐడెంటిఫికేషన్ అంటే నా కొడుకు, నా భార్య, నా ఇల్లు అని ఐడెంటిఫికేషన్. నేను అక్కడ ఉన్నాను అందులో. అందుకని ఆ థాట్ ఇంకో రూపంలో, ఇంకో సందర్భంలో వచ్చి తీరుతుంది. అక్కడ సస్పెండ్ అయింది అంతే. అంటే సార్ ఒక ప్రాబ్లం వచ్చింది సార్, ఆ ప్రాబ్లం ని చూస్తున్నాను, చూస్తుంటే సైలెన్స్ వచ్చింది. ఏమీ నాకు అందులో ఆన్సర్ అంటే సైలెన్స్ గా ఉంటే సడన్ ఆల్ ఆఫ్ ద సడన్ అది డిసపియర్ అయిపోయింది. నేను నార్మల్ గా నా రొటీన్ లైఫ్ లో వెళ్ళిపోయినా, ఇంకా దీని గురించి ఆలోచననే రావట్లేదు. ఏదైతే ప్రాబ్లం ఉందో అసలు దాని గురించి నాకు ఆలోచనలే వస్తలేవు. నార్మల్ గా ఇది అయిపోతుంది, అసలు అది వచ్చిపోయినట్టు కూడా తెలుస్తలేదు. అవును, మళ్ళీ అది ఎప్పుడైనా ప్రత్యక్షం అవుతుంది అంటున్నాను నేను. ఆ సమయంలో కొంతకాలమో, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఏమీ లేకపోవచ్చు. మళ్ళీ దానికి సంబంధించిన ఒక విషయం, ఒక ఛాలెంజో లేకపోతే ఒక విషయమో వచ్చినప్పుడు ఇది ట్రిగ్గర్ అవుతుంది మళ్ళీ. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ అనేది డెత్ అవ్వలేదు, అది చనిపోలేదు. అది అందుకనే మనం భ్రమలో పడతాం, జాగ్రత్త ఉంటున్నాను నేను. అయితే ఒక థాట్ చూస్తే ఐడెంటిఫికేషన్ మొత్తం పోతే అది మళ్ళీ అసలు ఎప్పటికీ రాదు అని అంటున్నారు. ఐడెంటిఫికేషన్ అనేది అర్థమైతే, ప్యూర్ అండర్స్టాండింగ్ జరిగితే, అప్పుడు ఆ అండర్స్టాండింగ్లో నేను అనేది చనిపోతే, నేనంటే నాకు సంబంధించిన దాంతో ఐడెంటిఫికేషన్ పూర్తిగా పోతే, అప్పుడు ఏమో జరగచ్చేది. కానీ ఏమవుద్దంటే, అంత దూరం మనం వెళ్ళలేకపోతే అది ఎప్పుడైనా మళ్ళీ తలెత్తుతుంది తిరిగి ఇంకో రూపంలో. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. శివ గారు, నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ తోని నాకు అర్థమైంది చెప్తాను సార్. ఇది చెప్పండి. ఇప్పుడు చిన్న ఇప్పుడు మా బాబు ఉన్నాడు అనుకోండి, స్కూల్కి వెళ్తుంటే ఆ రోజు వర్షం ఉంది అనుకోండి. నేను అంటాను, ఓకే, నా ఇమేజ్తోని నా అబ్బాయి వాడికి ఏమన్నా అవుతుంది కావచ్చు, వర్షం ఉంది కదా, అంబరిల్లా అన్న తీసుకెళ్ళు అని నేను నా ఇమేజ్తోని వాడికి చెప్తాను. వాడి ఇమేజ్లో పక్కనే 2 minutes వాకే కదా, అవసరం లేదు అని వాడి ఇమేజ్లో వేరే తీరుగా ఉంటుంది. నా ఇమేజ్లో నా అబ్బాయి రేపు వర్షం వస్తే మళ్ళీ సిక్ అయిపోతాడు, సర్ది వస్తుంది, జలుబు వస్తుంది, సిక్ అవుతాడు అని నా దగ్గర ఒక ఇమేజ్ ఉంటుంది. నా ఇమేజ్ తీసేసి వాడి ఇమేజ్ నుండి చూస్తే కొంచెం లైట్ అనిపిస్తుంది. నా ఇమేజ్ వాడి ఇమేజ్ని తీసేసి ఓల్గా చూస్తే మొత్తం అంటే కొందరు పిల్లలకు బట్టలు లేవు, ఫుడ్ లేదు, కంప్లీట్ హ్యూమన్ కాన్షియస్ ఒక విధంగా చూస్తే అదొక తీరుగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇంకా కంప్లీట్ వేరే కాంటెక్స్ట్లో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నా అబ్బాయి వాడికి అట్లా అవుతుంది, అది నా అనే రిలేషన్ ఒకటి, అది ఐడెంటిఫికేషన్ అంటారా? హోల్గా చూస్తే అప్పుడు అందులో కంప్లీట్ అంతా అంటే దీన్ని ఎలా కొంచెం వివరిస్తారా సార్?
ఆ అవును. కాంటెక్స్ట్ నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అది అది చెప్పడం అవసరమే కదా సార్ అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వర్షంలో వెళ్తే జలుబు అవుతుంది, అది కరెక్టే కదా, అందుకని అంబ్రిల్లా వేసుకు వెళ్ళమని చెప్తాం. అక్కడ కాన్ఫ్లిక్ట్ ఏం లేదు కదా సార్. కానీ ఆ- ఆ- తీసుకెళ్ళాడు వాడి ఇమేజ్లో ఆ పక్కనే 2 మినిట్సే కదా అవసరం లేదని వాడి ఇమేజ్లో మర్చిపోతా ఈ నెగ్లెక్ట్ చేసి తీసుకెళ్ళకుండా వెళ్తాడు. వెళ్తారు. అప్పుడు మన ఇమేజ్లో ఒకటి అరే తీసుకెళ్ళలేదు చెప్పినా వినలేదు అని ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. వాడికి అవసరం లేదు పక్కనే కదా 2 మినిట్సే కదా అవసరం లేదు అని జస్ట్ నెగ్లెక్ట్ చేస్తాడు. కానీ మొత్తం ఆలోచిస్తే అసలు ఇది పెద్ద ప్రాబ్లమే కాదు. ఓ, చాలా మందికి ఫుడ్ బట్టలు కూడా లేవు అనిపిస్తుంది. అది ఒక జనరల్ కాన్సెప్ట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నా అబ్బాయి వాడికి అదైతుంది ఇదైతుంది తీసుకెళ్ళాలి, అదొక ఐడెంటిఫికేషన్ 2 విధాలుగా జరుగుతుంటుంది కదా. అయితే ఆ కాన్ఫ్లిక్ట్ పోవాలి. వాడు నా 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 అబ్బాయి అన్న అదొక ఐడెంటిఫికేషన్తో చూస్తుంటే అది కంటిన్యూటీ ఉంటుంది, అది పోదు. ఆ రిలేషన్ ఉన్నంత వరకు, ఆ ఐడెంటిఫికేషన్ ఉన్నంత వరకు దీన్ని ఇక్కడ ఏ విధంగా అంటే చూడాలి అంటే నా అబ్బాయి కాకుండా అక్కడ ఏ మనిషి ఉన్నా కూడా అంబ్రెల్లా నెసరీ అని ఆ ఎగ్జాంపులే తీసుకుంటే ఇస్తాం కదా సార్. నా అని కాకుండా ఏ మనిషి వెళ్ళినా ఇస్తాము. ఒకవేళ వెళ్ళిపోతుంటే మనం మర్చి యాక్షన్ అన్నది ఉంటుంది కదా కంపల్సరీ. ఉంటుంది. వేరే ఇప్పుడు వాళ్ళు మర్చిపోతే పెద్ద ఏమనిపించదు, సరే తీసుకెళ్ళలేదు అనిపిస్తుంది. ఉమ్, మన మన అబ్బాయి తీసుకెళ్ళకపోతే అయ్యో మళ్ళీ వస్తుందేమో, జ్వరం వస్తుందేమో, సిక్ అవుతాడేమిటో, ఓకే. రెంట్ వస్తుంది. ఎందుకు అంటే అక్కడ రిలేషన్ ఉంది కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ మన లోపల ఇంకో థాట్ వస్తూ ఉంటుంది. అయితే దీన్ని హోల్గా చూస్తే ఎలా ఉంటుంది, సెల్ఫ్ ఇమేజ్ లేకుండా చూస్తే ఎలా అనిపిస్తుంది సార్? ఇక్కడ శివ గారు ఒక విషయం చూడండి. సెన్సిటివిటీ అనే మాట కృష్ణమూర్తి గారు వాడారా? అవును సార్. సెన్సిటివిటీ అంటే ఏంటి? సున్నితత్వం. అంటే సున్నితమైన తత్వం అంటే మైండ్ ఒక అనుకంప, ఒక దయ, ఒక ప్రేమతో స్పందించగలగడం అనేది సున్నితత్వం. ఒక అనుకంప, దయ, ప్రేమ. అక్కడ ఇన్ దట్ there is only one thing which is concern. కన్సర్న్ అనేది ఒకటి ఉంది. సో మనము ఎప్పుడైతే సెల్ఫ్ని బాగా అండర్స్టాండింగ్ చేసుకొని, మన కండిషనింగ్స్ అర్థం చేసుకొని, ఐడెంటిఫికేషన్స్ అర్థం చేసుకొని ముందుకు వెళ్తుంటామో మన ప్రయాణంలో, అప్పుడు మాత్రమే ఈ సెన్సిటివిటీ ఉదయిస్తుంది మనకి. సెన్సిటివిటీ ఉదయించినప్పుడు ఏమవుతుందంటే there is some intelligence which attend. You understand? Which attends. అంటే అక్కడ అటెండ్ అంటే ఏంటి అర్థం? అక్కడ ఏది అవసరమో అక్కడ అది చేస్తుంది. అది అటెండ్. ఐ అటెండ్ టు డూ సంథింగ్. అంటే నాది ఏమవుతుందో అనే బాధతో ఒకరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వేరు, కానీ అక్కడ ఆ బాధకి స్పందించి అవసరమైనది చేసి అతను నిశ్శబ్దంగా ఉండడం వేరు. అంటే ఆందోళనకి గురి కాకుండా. అలాగ ఆందోళనకి గురి కాకుండా నాకేమవుతుందో, నా వాళ్ళకి ఏమవుతుందో, నాకు ఇదేమవుతుందో అనేటువంటి ఒక బాధ, ఒక భయం, ఇటువంటివి లేకుండా ఆ సమయానికి చేయవలసింది చేయటం అనేది అటెండ్ అనమాట. టు అటెండ్. ఆ అటెండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే సెన్సిటివిటీ నుంచి వస్తుంది. అంటే ఒక తక్షణ స్పందన అది. అంటే ఇట్ ఇస్ ఎ కేర్. నాట్ కేర్ ఫర్ మై బాయ్, కేర్ ఫర్ మై బాడీ, కేర్ ఫర్ మై సంథింగ్, మై అని లేదు. అక్కడ మై లేదు.
ఇట్ ఈస్ కేర్ అంతే. సో దెర్ ఇస్ ఎ కేర్ వెన్ దెర్ ఈస్ సెన్సిటివిటీ. సో ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్, ఒక ఒక వృక్షం అలాగా మన ఇంట్లో ఏదైనా పైన నడుస్తుండగా ఏదైనా ఒక కుక్క బాగా బాధపడుతుంది, చేతిలో ఏదో ఉంది, మనకి చేతిలో ఉన్నది ఇచ్చేసాం అక్కడ. అంటే అక్కడ కనికరం చూపించాలని కాదు, జాలి పడాలని కాదు, అది నా కుక్కని కాదు, అక్కడ దానికి ఆహారం కోసం బాధపడుతుంది, అరుస్తుంది కనుక చేతిలో ఉంది ఇచ్చేసాం. ఏదో అక్కడ కిరాణా కొట్టుంటే 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొని వేసేసాం, అది వేరు. అంటే అక్కడ నేను చేశానని నేను చేస్తున్నాననే గొప్ప కోసమో, చూస్తున్నానని గొప్ప కోసమో, లేకపోతే నా సంతోషం కోసమో చేయలేదు. అక్కడ వీ అటెండ్ దట్. అంటే సెన్సిటివిటీ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొడ్యూసెస్ కేర్. అంటే అది నా కొడుకు అవని ఎవరవని అక్కడ ఆ సమయంలో అక్కడ మనం చేయగలిగింది ఏదైనా ఉంటే చేస్తుంది. అది చేయలేకపోతే ఏమి చేయలేదు. సపోజ్ కృష్ణమూర్తి గారు ఒకసారి కాశీ బెనారస్లోని ఒక దగ్గర వాక్కి వెళ్ళి నడుస్తుండగా ఒక బిచ్చగాడు వచ్చి డబ్బులు అడిగాడు. అతని చేతిలో ఎప్పుడు డబ్బులు ఉండవు, నాణ్యాలు ఉండవు, ఏంటి ఉండదు. అంటే అతను జేబులు చూపించి నా దగ్గర ఏం లేదు అని జాలిగా చూసి వెళ్ళిపోయారు. అయితే ఆ జాలి గల చూపు అతనికి ఎంతో సహాయం చేస్తుంది ఒక నిమిషంలో. అది ఏం ఇవ్వాలో అది ఇస్తుంది. ఆ ప్రేమ అతను ఇవ్వకపోవచ్చు, అది ప్రేమ అంతే. సో ఆ సెన్సిటివిటీ మనకి డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఆ ప్రేమతో మీరు ఏదైనా చెయ్యండి, చేయకపోండి పర్వాలేదు, బట్ వాట్ ఎవర్ యు డూ ఇస్ ది రైట్ యాక్షన్. అప్పుడు నేను చేయలేదని బాధ ఉండదు, చేశాననే సంతోషం ఉండదు, ఏం ఉండదు. దాని గురించి తర్జన భర్జన ఉండదు. మైండ్ చూసారా, మైండ్ ఉందంటే ఇక్కడ ఎందుకు చేశాను, అక్కడ ఎందుకు చేశాను ఇలా ఆలోచిస్తుంది, అక్కడ ఎందుకు చేయలేదు ఇలాగనే ఆలోచిస్తుంది. సో మీరు అన్నట్టు నా కొడుకు అనేసరికల్లా బికాజ్ ఐఎమ్ ఐడెంటిఫైడ్ విత్ మై సన్, అండ్ బికాజ్ ఐఎమ్ ఐడెంటిఫైడ్ ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్, బికాస్ ఈ మే గో ఒక స్లీప్, ఒక జ్వరం వస్తే చేస్తే బాధపడతాడు అని చేయొచ్చు, అలా చేస్తున్నాను. లేదా అంటే అయ్యో వర్షం వస్తుంది కదా గొడుగు ఇవ్వాలి, అంత మాత్రమే ఆలోచించి గొడుగిస్తున్నాను. వర్షం వస్తుంది గొడుగిస్తున్నారు, అందులో అంతగా చింతించవలసిన అవసరం లేదు. తను వద్దన్నాడు, తను మట్టుకు తను వెళ్ళిపోతున్నాడు. సో అతనికి అవసరం లేదు. ఓకే, ఏ ఉద్దేశం కరెక్టు, ఏ ఉద్దేశం తప్పు అని కాదు. ఆ క్షణంలో మీకు అనిపించింది చేస్తారు, అనిపించలేదు. అయితే చేసినప్పుడు మనకేంటంటే వాడు యాక్సెప్ట్ చేయలేడని బాధ కలిగిన, వాడు తిరిగి జ్వరం పడిపోతాడేమో, ఎంత మొండిగా వ్యవహరిస్తున్నాడేమో అని ఆలోచించిన, లేకపోతే ఇది నా కొడుకు ఎలాగా రేపొద్దు జ్వరం వస్తే వెండేంటి మాట అని ఆలోచించిన, ఇలాంటి వాటికి అప్పుడు మనస్తాపం వస్తుంది, ఆందోళన వస్తుంది. కానీ తక్షణ స్పందనలో ఏముండదు, చేస్తే చేస్తాం లేకపోతే లేదు. చేసాము, దాని గురించి పెద్దగా డీప్గా ఆలోచించము. either it may be whatever you do in that sensitivity, in that love, it is a good thing only. So one has to find out that love only, that sensitivity. అది కనుక్కోగలిగితే యాక్షన్ గురించి కన్ఫ్యూజన్ ఉండదు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్ బాగా చెప్పారు సార్. అంటే ఒక చిన్న ప్రశ్న ఇక్కడ, సెన్సిటివిటీ అండ్ ఇంటెలిజెన్స్ బోత్ ఆర్ సేమ్? యా యా విజయ్ గారు ఇంకొస్తుంది ఉందా? సార్ నమస్తే సార్. వచ్చేసారా? నమస్తే. వచ్చేసాను సార్.
యా. సో ఇప్పుడు సెన్సిటివిటీ అంటే ఒకసారి మనకి జాలి కూడా వస్తుంది కదా సార్ కొన్నిసార్లు. ఇప్పుడు జాలి వేయటం సెన్సిటివిటీ కాదు కదా. జాలి పడటం అనేది అయ్యో పాపం అనిపిస్తుంది. ఎవరో అన్నారు అసలు ఆ పాపం అన్న మాట ఎందుకు వస్తుంది మీకు అని. ఏదైనా చెప్పేటప్పుడు పాపం వాళ్ళకి ఇట్లా జరిగింది అని చెప్పారనుకోండి, అసలు పాపం అన్న మాట ఎందుకు వస్తుంది? అంటే ప్రేమ ఉండాలి కానీ జాలి ఉండకూడదు అంటారు. అది అంటే అటువంటి జాలిలో ప్రేమ లేదు, కానీ ప్రేమలో జాలి ఉంది. ఆ, జాలి అంటే కంపాషన్, ఇది యా. జాలి అంటే కంపాషన్ సార్. కంపాషన్. ఓకే. సో లవ్ అకంపెనీస్ విత్ కంపాషన్. బట్ లిప్ సింపతి అంటారే, ఆ, అది ఆ, అది ఆ లిప్ సింపతి కంపాషన్ కాదు. యా, దట్స్ ట్రూ. ఇంకోటి నమ్మకము బిలీఫ్, అది రెండు ఒకటేనా సార్? నేను ఇక్కడ నమ్మకము బిలీఫ్ లో కామన్ థింగ్ ఒకటి ఉందండి, దట్ ఈస్ ఇన్సెక్యూరిటీ, ఓకే. అభద్రత. ఫెయిత్ అండ్ బిలీఫ్ ఆర్ టూ డిఫరెంట్ ఫెయిత్ అండ్ థింగ్స్. బిలీఫ్ లాట్ విశ్వాసము, నమ్మకము. ఫెయిత్ అంటే విశ్వాసం, బిలీఫ్ అంటే నమ్మకం. సో ఈ రెండిట్లో కామన్ థింగ్ ఏంటంటే ఇన్సెక్యూరిటీ, అభద్రత నుంచి ఒకళ్ళు ఒక మతం మీద, దేవుడి మీద, లేకపోతే వ్యక్తి మీద, లేకపోతే ఏదో ఒక విషయం మీద నమ్మకం పెట్టుకుంటారు. ఆధారపడటం అది. ఆ నమ్మకంతో ఆధారపడతారు. సో అందుకని అది అభద్రతా భావం నుంచి వస్తుంది అనమాట. ఓకే. సో ఇది ఈ ఫెయిత్ అనేది ఏంటి అంటే ఆ, ఆ నమ్మకంలో ఏదైనా జరిగింది అనుకోండి, సపోజ్ దేవుడు ఉన్నాడు అని నేను నమ్మాను, దేవుడు లేడు అని మీరు నమ్మారు. అందువల్ల ఇద్దరికీ కూడా దేవుడి గురించి తెలియదు, అన్వేషించవలసిన అవసరం ఇద్దరికీ లేదు. ఎందుకంటే మీరు నమ్మేశారు లేడని, నేను నమ్మేశాను ఉన్నాడని. కాబట్టి ఉన్నాడా లేడా మీకు అక్కర్లేదు, ఉన్నాడా లేడా నాకు అక్కర్లేదు. అయితే నా ప్రయాణంలో ఏమైందంటే ఏవో కొన్ని ఘటనలు జరిగాయి. నేను నమ్ముకొని దేవుడే నాకు హెల్ప్ చేశాడు, ఈ ఘటన జరగడానికి ఆ దైవ సహాయం వల్లనే జరిగింది అంటూ నేను ప్రతి ఆ ఘటన, మంచి ఘటనలన్నింటినీ కూడా తీసుకొని నేను ఆ, ఆ బిలీఫ్ని దృఢతరం చేసుకున్నాను. అంటే అది విశ్వాసం కింద మారిపోయింది. అది ఈ ఈ ఘటనలన్నింటినీ జోడించడం వల్ల అది విశ్వాసం కింద, అంటే బలీయంగా మారిపోయింది విశ్వాసం. ఎస్ ఉన్నాడు అనే కంక్లూషన్ అన్నమాట. విశ్వాసం అంటే ఒక కంక్లూషన్కి వచ్చేసింది. సో అలాగే వాడు లేడు అనే దాని గురించి మీరున్నారనుకోండి, నేను ఇలాగా, మీరు ఎలాగ లేడు అనుకున్నారు, ఉదాహరణకు మాత్రం చెప్తున్నా. అయితే దానికి సంబంధించింది ఏమైనా జరిగాయి మీకు? అవును, లేడు కనుక ఇలాంటి పేదరికం, లేడు కనుక ఇలాంటి మరణం, లేడు కనుక ఉంటే అతను ప్రేమమేడు అంటారు, ఇదంటారు అదంటారు, ఏదైనా అర్థం ఉంది దీనికి అంటూ ప్రతిదానికి దానికి జోడించి మీ యొక్క బిలీఫ్ని దృఢతరం చేసుకుంటారు. సో ఇన్ దట్ వే యూ గేవ్ ఎ కంక్లూషన్ ఫర్ దట్ అండ్ యూ హ్యాడ్ దట్ ఫెయిత్. ఫెయిత్ ఇస్ సంథింగ్ లైక్ కంక్లూషన్ అన్నమాట, దృఢతరం అవుతుంది. అందుకని దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది బిలీఫ్ అండ్ ఫెయిత్. థ్యాంక్ యూ సార్.
సార్ ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఈ హోల్ గా చూడటం వలన అంటే కంటెంట్ అంతా అంటే కంటెంట్ అంతా కాన్షియస్నెస్ లో ఉంది. ఆ హోల్ గా చూడటం వలన అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అన్న ఒకటేనా సార్? నాకు ఎందుకు వచ్చింది, మొన్న ఏదో చదువుతుంటే ఆ క్వశ్చన్ వచ్చింది. ఉమ్. అంటే అక్కడ కాన్షియస్నెస్ అంతా ఒకటి. ఆ, సో అదేనా కృష్ణమూర్తి గారు చెప్పే అబ్జర్వర్ అండ్ అబ్జర్వర్? అదే దేర్ అది ఇస్ నేను ఇండివిజువల్ గా అర్థం చేసుకుంటున్నాను ఇప్పటి వరకు. అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అని అంటే నాలో ఉన్న కంటెంటే నేను అబ్జర్వ్డ్. నేను పేరు పెట్టిన కంటెంట్ అంతా నేను ఏది చూస్తానో అవుట్ సైడ్ దాన్ని పేరు పెట్టి నాలో చేర్చుకున్నాను. సో ఏదైతే అబ్జర్వ్డ్ అది నేనే అది అన్నది అట్లా అర్థమైంది ఇదివరకు. ఇప్పుడు ఈ హోల్ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ వన్ అంటున్నారు కదా. ఈ కంటెంట్ అంతా కూడా ఇట్ ఎఫెక్ట్స్ ద హ్యూమన్ కాన్షియస్నెస్. వాట్ ఎవర్ వన్ పర్సన్ ఈస్ డూయింగ్ ఇట్ ఎఫెక్ట్స్ ద హోల్ హ్యూమన్ కాన్షియస్నెస్. సో ఆ కోణంలో అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అంటే అదేనా? అంటే ఇక్కడ we see that the world is different from us and you are different from me, and the two political parties identify themselves and say the Congress is different from the other party, and the religious people say that this religion is different from that religion and this nation is different from other nations. So there are divisions in the actuality. యాక్చువల్ వరల్డ్లో ఆ డివిజన్ అనేది ఉందన్నమాట. సో డివిజన్ అనేది అసలు యాక్చువల్గా ఏంటి, అసలు వాట్ ఈస్ ద డివిజన్, వాట్ కాజెస్ ద డివిజన్, దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ డీప్లీ. ఎందుకంటే ఇక్కడ నేను అనేది కంప్లీట్గా ఇట్ ఈస్ ఓన్లీ ఏ ఫార్మేషన్ ఆఫ్ మెమరీస్, ఒక బండిల్ ఆఫ్ మెమరీస్ అండ్ నథింగ్ బట్. అది ఉంది, ఒక సెంటర్గా ఉంది. అది అంటే ఒక సెంటర్ అనేది ఏర్పడి ఉంది అక్కడ. ఎప్పుడైతే నేను ఉందో నేను కానిది ఉంది, అందుకే డివిజన్ ఏర్పడిపోయింది అక్కడ. సో నేను అనేది ఈ ఫార్మేషన్ ఆఫ్ మెమరీసే, ఈ మెమరీస్ అన్నిటినీ కలిపి నేను అంటున్నాను అంతే. సో అన్ని మెమరీస్ తీసేస్తే నేను ఎక్కడున్నాను? నేను లేదే నాకన్నా బయట ఏదుంది? నాకన్నా బయట ఏముంది? నేను లేకపోతే నాకన్నా బయట ఏముంది? నేను ఉంటేనే బయట ఉంది, కాబట్టి ఏమీ లేదు కదా. సో అందుకని ఏంటంటే బయట ప్రపంచం అనేది ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఒక సముద్రంలో ఆటుపోటు లాంటి అల లాంటిది. మనస్సు అనేది ఇప్పుడు నేను అనేది ఉంది, నేను అనేది నాకు తెలిసిన జ్ఞానంతో కలిపి ఉంది, అదే నేను, అది నా అంతరంగం. ఈ అంతరంగమే కంటెంట్, ఇదే నాలెడ్జ్, ఇదే పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఎవ్రీథింగ్. సో ఇదేం చేస్తుంది? బాహ్యమైన ప్రపంచాన్ని సృష్టించింది. అంటే either the material world or the psychological divisions, everything, the religions, everything it has created, the gods, everything it has created. బయట ప్రపంచాన్ని అంతని క్రియేట్ చేసింది కదండి. సో ఆ క్రియేట్ చేసిన ప్రపంచము మళ్ళీ తనలేదు, తనలోంచే వచ్చింది. తన నుంచి తన అంతరంగం లేకపోతే బాహ్యం ఎక్కడుంది? అంటే బాహ్య అంతరాలు రెండు కూడా ఒక్కటే, బాహ్యంతరాలు రెండు వేరు కాదు. కాబట్టి అంతరం అనేది లేనప్పుడు బాహ్యం అనేది కూడా లేదు. ఆ అంతరం అనేది లేకపోవడం చూస్తే, లేకపోతే ఈ రెండిటిలోనే ఉన్నది ఒక్కటే అని చూస్తే, ఇప్పుడు నాలో ఉన్న కోపమే బాహ్యంగా అందరిలోనే ఉంది, నాలో ఉన్న మత విశ్వాసం అందరిలో ఉంది, అందరిలోనే ఉండేటువంటి బాధ, నిస్పృహ, నిరాశ, అసూయ అందరిలోనే ఉంది, కోపం అందరిలో ఉంది. సో ఇదేంటి, అందరిలో ఉన్నది నాలోకి వస్తుంది ప్రపంచంలోంచి,
కదా, ఛాలెంజెస్ రూపంలో నాలోకి వస్తుంది, నాలోంచి మళ్ళీ ప్రపంచంలోకి వెళ్తుంది. Yes. అది ఒకటే కెరటం కదా, బయటికి వెళ్ళింది లోపలికి వచ్చింది కెరటం ఒకటే కదా, రెండు కెరటాలు ఎక్కడ ఉన్నాయి Yeah. Hmm. అని అర్థమైతే చాలు. Yeah, okay, sir. అయితే ఉన్నది ఒకటే, మనకు కనపడేది వేరువేరుగా కనపడుతున్నాయి సార్. అంతే అంతే, మనకు కనపడేది వేరువేరు కనబడుతున్నాయి, ఉన్నది ఒక్కటే. ఉన్నది ఒకటే. మనసు దాన్ని వేరు చేసింది ఆలోచన, ఉమ్. ఇది నాది ఇది నాది కాదు, ఇది అంటే నేను. మనకు కనపడేవన్నీ ద్వంద్వమే కదా సార్. డే నైట్, నలుపు తెలుపు, మొత్తం కనపడేది అంతా టూ కింద కనపడుతుంది కదా బయట ఫిజికల్ వరల్డ్ లో అయితే. ఉమ్. ఇది ఒక పర్వతం అని నేను గుర్తించాను. ఉమ్. అప్పుడు నేను ఎలాగైపోతాను, పర్వతం ఉంది నేను ఉన్నాను, ఉమ్. అక్కడ నది ఉంది ఇక్కడ నేను ఉన్నాను, అక్కడ ఉమ్. చెట్టు ఇక్కడ నేను ఉన్నాను, రెండు వేరు వేరే. ఉమ్. కానీ అంతరంగ ప్రపంచం చూస్తే నా కోపం మీ కోపం, నా భయం నీ భయం, నాలో ఉన్న మత విశ్వాసం వేరే మతంలో ఉండే వాళ్ళ విశ్వాసం, ఇవన్నీ చూస్తే నిస్పృహ, నిరాశ, అసూయ, ఇవన్నీ సైకలాజికల్ మూవ్మెంట్ ఒకటే కదా. ఉమ్. ఉమ్. బట్ హియర్ వీ హ్యావ్ టు సీ దట్ అంతరంగ విషయాన్ని చూడాలి. నేను కొండ అయిపోను, కొండ నేనైపోదు. ఉమ్. అర్థమైంది. చేత అంతరంగంలో ఈ విభజన ఉంది, ఈ విభజన అంతరంగంలో ఏర్పడింది. అది పోతే ఏముంది, ఏకత్వం ఉంది. ఉమ్. ఇందాక విజయ్ గారు అన్న టోటాలిటీ, ఉమ్. సంపూర్ణత్వమే ఉంది. వెళ్ళిపోయి ఎరుపు రంగులు లేవని కాదు, ఉన్నాయి. కానీ ఇప్పుడు వ్యవహారికంగా భౌతికంగా ఈ తేడా ఉండాలి కదా సార్ ఈ జీవించటానికి. ఇప్పుడు వ్యవహారికంగా అట్లా అంటారు కదా, భౌతికంగా. భౌతికంగా మనం వర్క్ చేయడానికి, అందుకనే వేర్ సెల్ఫ్ ఈజ్ నెసెసరీ ద సెల్ఫ్ మస్ట్ ఆపరేట్, అదర్వైజ్ యూ బికమ్ మ్యాడ్. Where self is not necessary, the self should not involve in it. అదే థాట్ అంటారు. వేర్ థాట్ ఈజ్ నెసెసరీ, ద థాట్ యూ హ్యావ్ టు యూజ్ ద థాట్, మీన్స్ యూ హ్యావ్ టు యూజ్ దట్ నాలెడ్జ్. వేర్ థాట్ ఈజ్ నాట్ నెసెసరీ, విచ్ ఈస్ ఇన్ అవర్ రిలేషన్షిప్, ఇన్ సైకలాజికల్ థింగ్స్, ఇట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్ ఇట్. Yes. Then there is peace, isn't it? It's very clear. Don't you see that? Yeah. Yes, sir. మీనా క్వశ్చన్స్ ఏమి లేవా? మీరు ఇప్పుడు నాకు సార్లు చాలా అడిగాను క్వశ్చన్స్. ఓకే, ఐ విల్ సీ ద రికార్డింగ్. అందరూ మాట్లాడారు ఇవాళ. వెరీ గుడ్. కృష్ణ గారు వచ్చారు, ఓకే. గారు వచ్చారు, సాయితేజ రాలేదు అనుకుంటా కదా సార్. సాయితేజ. సాయితేజ గారు రాలేదు. దక్షిణామూర్తి గారు, మీరు మాట్లాడారు విజయ్ గారు? మాట్లాడలేదు, ఇంకా ఆ విషయం గురించి మాట్లాడలేదు సార్. ఇది అయిపోయినాక, ఈ క్వశ్చన్స్ అన్ని అయిపోయినాక విల్ స్టాప్ ద రికార్డింగ్ అండ్ డిస్కస్. డిస్కస్ అయిపోయా, ఇంకేమైనా ఉన్నాయా? నాకేం లేదు సార్. ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోవడం అంటే అది ఐడెంటిఫికేషనే కదా సార్.
స్టోరీలో కొట్టుకెళ్ళిపోతున్నాం అంటే అది ఐడెంటిఫై అయిపోతున్నాం అన్నట్టు. ఉమ్. సార్ ఇంతకు ముందు అది అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అని చెప్పిన దాంట్లో అంటే నాకు అర్థమైంది చెప్తాను సార్. సియర్ అండ్ సీన్ ఉండరు, ఓన్లీ సీయింగ్ అనేది ఉంటుంది కదా సార్. అంటే ఒక ఎగ్జాంపుల్ గా నాకు అర్థమైంది చెప్తున్నా. ఇప్పుడు అద్దం ముందట మనం నేను వస్తేనే నా ఇమేజ్ కనబడుతుంది, నేను పక్కకు జరిగిందంటే నా ఇమేజ్ లేదు. అంటే అబ్జర్వర్ ఉన్నప్పుడే ఇమేజ్ ఉంటుంది, అబ్జర్వర్ లేడంటే ఇమేజెస్ లేవు. అదేనా సార్? కరెక్టేనా సార్? ఎగ్జాంపుల్ ఏంటో నాకు సరిగ్గా అర్థం కాలేదు కానీ మిర్రర్ ఉంటది కదా సార్, మిర్రర్ డైలీ మనం చూసుకునే మిర్రర్ ముందట మనం వచ్చి నిలబడితేనే మన ఇమేజ్ కనబడుతుంది, అక్కడ నా ప్రతిరూపం కనబడుతుంది. నేను పక్కకు జరిగిందంటే అక్కడ అది కూడా కనబడతలేదు. అయితే ఇక్కడ బయట నేను నుంచిందేమో అబ్జర్వర్ నేను అద్దంలో కనబడుతున్న ఇమేజ్ వచ్చి థాట్స్. అయితే ఇప్పుడు నేను అబ్జర్వర్ లేనప్పుడు థాట్స్ లేవు, అబ్జర్వర్ ఉంటేనే థాట్స్ ఉంటున్నాయి. అంటే అక్కడ సీయింగ్ మాత్రమే ఉన్నప్పుడు అక్కడ సీయర్ లేడు, సీన్ లేదు. అంటే ఆ రెండు సపోజ్ నేను ఒక దృశ్యాన్ని చూస్తున్నప్పుడు అక్కడ సీయర్ ఉన్నాడు, వాట్ ఈజ్ సీన్ అనేది ఉంది, చూస్తున్న దృశ్యం ఉంది, చూస్తున్న దృశ్యాన్ని చూస్తున్నవాడు ఉన్నాడు కదా, రెండు ఉన్నాయి. అయితే ఎప్పుడున్నాయి రెండు? దాని గురించి గుర్తించినప్పుడు సీయర్ ఇది పలానా వస్తువు అని గుర్తించినప్పుడు ఒక వర్డ్ థాట్ గుర్తించినప్పుడు దాని గురించి విశ్లేషించినప్పుడు మంచి చెడ్డలు అనుకున్నప్పుడు రియాక్ట్ అవుతున్నప్పుడు అప్పుడు ఆ రెండు ఉన్నాయి, సియర్ అండ్ సీన్. అయితే అదేదీ లేకుండా కేవలం చూడడమే ఉన్నప్పుడు ఆ కేవలం చూడడంలో గుర్తించడం లేదు, వర్డ్ లేదు, అలానది అనడం లేదు, జస్ట్ ఓన్లీ సీయింగ్ ఉంది. అంటే అక్కడ మనిషి ఉన్నాడు, ఆ వస్తువు ఉంది, ఆ రెండు లేకపోవడం లేదు. కానీ ఆ వస్తువుని చూసేవాడు అనే వాడు అక్కడ లేడు, సైకలాజికల్ చూస్తున్నాయి. కానీ మైండ్ చూడడం లేదు, మైండ్ గుర్తించడం లేదు. అయితే అక్కడ సీయింగ్ అనేది ఎవరు చూస్తున్నారు సార్? అంటే అది ఇంటెలిజెంటా? ఇప్పుడు ఒక కొండ ఉంది, నేను నుంచున్నాను, ఎదురుగా ఒక కొండ ఉంది సార్, నే చూస్తున్నాను, కొండ అని పేరు లేకుండా దాన్ని చూస్తున్నాను, అప్పుడు ఒక్క సీయింగ్ అనే ఉన్నది, కానీ అదంతా అర్థం అవుతున్నది అక్కడ ఉన్నాయంతా. ఆ సీయింగ్ అనేది చూస్తున్నాను లేదు, ఉంది. చూస్తున్నానంటే నేనున్నాను, చూడడం మాత్రమే ఉంది అంటే నేను లేను అక్కడ. అంటే ఆ చూడడంలో పేరు లేదు, గుర్తింపు లేదు, తాను చూస్తున్నాననే భావన లేదు, అది కూడా లేదు. ఇదే కదా సార్ అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అనేది. థ్యాంక్ యూ సార్. సాయితేజ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. లేట్గా ఇప్పుడే వచ్చారా? ఇప్పుడే వచ్చాను, లేట్ అయిపోయింది ఈరోజు. చెప్పండి, మీ నుంచి ఏమీ లేదు, అందరు మాట్లాడారు. సార్ అంటే అంటే ఒక చిన్న ప్రశ్న సార్. చాలా రోజుల నుంచి ఇది వస్తూ ఉందన్నమాట ప్రశ్న. అసలు జీవితం అంటే ఏంటి అనేది ప్రశ్న. అంటే ఇప్పుడు మామూలు ఒక సగటు సాధారణ వ్యక్తి జీవితాన్ని తీసుకుంటే
చిన్నప్పుడు అంటే బాల్యంలో ఆడుకుంటారు. ఉమ్, ఎక్కువ ఆటల మీద శ్రద్ధ పెడతారు. ఉమ్, ఒక యవ్వనం వచ్చేసరికి చదువు, ఒక మిడిల్ ఏజ్ వచ్చేసరికి ఉద్యోగము, పెళ్ళి, పిల్లలు, దానికి సంబంధించిన ఆ, దానికి ధనం సంపాదించడం. ఇది ఒక సగటు వ్యక్తి జీవితం. ఆ, అలా కాకుండా ఇంకొంతమంది ఉంటారు. ఆ, వాళ్ళ జీవితాన్ని కొన్నిటికి అంకితం చేసుకుంటారు. ఒక కళకో లేకపోతే ఒక పర్టికులర్ సైన్స్కో టెక్నాలజీకో. సో అలా డెడికేటెడ్గా కొంతమంది ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు ఆధ్యాత్మికంగా ఆ, అభివృద్ధి సాధించాలి, ఆధ్యాత్మికంగా ముందడుగు వేయాలి అని అన్నీ వదిలేసి మొత్తం ఆ, వివిధ రకాలైన సాధనలు, ఆధ్యాత్మిక సాధనలు చేస్తారు. ఇంకొంతమంది ఒక స్థాయి వచ్చాక వివిధ రకాలైన కీర్తి ప్రతిష్టలు పొందాలని రాజకీయంగా కావచ్చు, ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో ఆ, ఆ రంగంతో ఐడెంటిఫై అవుతారు. ఆ, అది కుదరదంటే ఇంకా లైఫ్లో జల్సాలు చేయడము, ఆ, సంతోషం అదే సుఖం, ప్లెజర్ని ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయడం చేస్తారు. అసలు లైఫ్ అంటే ఏంటి? జీవితం అంటే ఇదా? లేకపోతే ఇది కాకుండా వేరే జీవితం ఉందా? ఉమ్, ఇదంతా ఇప్పుడు ఈ జీవితం అంతా ఆలోచన యొక్క పరిధిలో తిరుగుతుంది కదా సార్. ఒక ఉమ్, ఆలోచన పరిధిలో ఉంది ఈ జీవితం మొత్తం. ఉమ్, మీరు చాలా సార్లు చెప్తారు ఒక ఆ, పోయినసారి నేను అటెండ్ అవ్వలేదు ఆ టాక్‌కి. పోయిన వారం ఒక ఒక ఇది ఉంది. ఒక ఒక ఆనంద స్థితి ఉంది. లేకపోతే ఒక నిశ్శబ్ద స్థితి ఉంది. దానికదే ఇదిగా ఉంది అని చెప్పారనమాట. అంటే ఆ నిశ్శబ్ద ఆనంద స్థితికి, ఈ జీవితానికి సంబంధం ఏంటి? ఇవి 2 ఎలా ప్రయాణిస్తున్నాయి? అంటే కలిసిమెలిసి ప్రయాణిస్తున్నాయా? లేకపోతే ఇది వేరు, ఇది వేరుగా ఉందా? అది వేరుగా ఉందా? ఉమ్. అంటే అసలు జీవితం అంటే ఏమిటి? ఇది కాకుండా అదా జీవితం? లేకపోతే అది, ఇది కలిసి ప్రయాణిస్తున్నాయా? ఎలా అసలు లైఫ్ అనేది ఏంటి సార్? అంటే మీ ప్రశ్నలో సింప్లిఫై చేస్తే ఎవ్రీబడి ఈస్ గివింగ్ ఎ పర్పస్ టు లైఫ్ యెస్. కదా. ఒకరు ఆధ్యాత్మికం అంటున్నారు, ఇంకొకరు సోషల్ అంటున్నారు, ఇంకొకరు సైంటిఫిక్ అంటున్నారు, ఇంకొకరు స్టడీస్ అంటున్నారు, ఇంకొకరు మ్యారేజ్ అంటున్నారు, ఇంకొకరు ప్లెజర్స్ అంటున్నారు. ఇలా రకరకాలుగా జీవితానికి ఒక పర్పస్ అంటూ ఇస్తున్నారు ఒకరు. అంటే ప్రతి ఒక్కరు ఏదో పర్పస్తో జీవిస్తున్నారు అంటున్నాను నేను. ఒక పర్పస్ ఇచ్చి ఇది జీవితంగా హ్మ్. సో జీవితంలో ఎందుకు పర్పస్ ఇస్తున్నారు అండి చూడాలి ముందు. అంటే జీవితం అంటే అర్థం కాకపోవడం వల్ల, జీవితం అంటే సంపూర్ణంగా ఏంటో తెలియకపోవడం వల్ల వాళ్ళు పర్పస్ ఇస్తున్నారు. జీవితాన్ని ఎవరైతే అర్థం చేసుకున్నారో జీవితం జీవితం అనేది దానికి పర్పస్ ఇవ్వనక్కర్లేదు. దానికి అదే పర్పస్ఫుల్ జీవితం అన్నమాట. దానికి అదే పర్పస్ఫుల్ జీవితం ఇది. సో జీవితానికి అర్థం ఇచ్చేది మనస్సు అన్నమాట. నీ మనసు కోరుకున్న దానికి నువ్వు అర్థం ఇస్తే, నా మనసు కోరుకున్న దానికి నేను అర్థం ఇస్తాను. ఆ ప్రకారంగా నా జీవితం, నీ జీవితం, మరొకరి జీవితం నడుస్తూ ఉంటుంది. సో అందుకనే ఎవరి జీవితాలు వాళ్ళవి అలా జీవిస్తుంది ప్రపంచం మొత్తం అంతా కూడా. బట్ వాట్ ఈజ్ యాక్చువల్లీ లైఫ్ అనేది ఎవరు ప్రశ్నించలేదు. ఈజ్ దట్ ది పర్పస్ ఈజ్ లైఫ్, ఈజ్ పర్పస్ లైఫ్, ఎనీథింగ్ బియాండ్ దట్. అంటే ఏ పర్పస్ లేకుండా జీవించడం మళ్ళీ అదొక
ఆ, అదొక ఉన్మాద అవస్థ. అంటే ఆ, ఒక పిచ్చి అవస్థ అనమాట. అంటే దానికి పర్పసే లేదు, ఆడి ఇష్టానుసారంగా ఫ్రెవలెస్గా తిరుగుతాడు. సో అదొక జీవితం. అయితే పర్పస్లెస్ అంటే అదా? ఏంటది? వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ఇట్ అని చూస్తే, జీవితం అనేది ఎవరైతే ఒక కోణానికి సంబంధించిందిగా జీవించరో, ఆ జీవితం అనేది కేవలం మన మనుగడలో ఉండేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటారో, అంటే ఈ విధంగా జీవించడంలో, అంటే ప్రతి ఒక్కరూ తన జీవితాన్ని తన బాంధవ్యాల్లో చూసుకోగలరు కదా. వితౌట్ రిలేషన్షిప్ ఈజ్ దేర్ లైఫ్? లేదు సార్. లేదు. అందుకని నీ జీవితం నీ బాంధవ్యాల్లో తెలుస్తుంది, నా జీవితం నా బాంధవ్యాల్లో తెలుస్తుంది. ఎవరికి? నాకు, మీకు. అంచేత ఆ బాంధవ్యాలలో నేనేంటి జీవితం అని చూడాలి. ఇఫ్ ఐఎమ్ ఏ పొలిటీషియన్, ఇఫ్ ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, ఇఫ్ ఐఎమ్ ఏ సైంటిస్ట్, ఇఫ్ ఐఎమ్ ఏ వాట్ ఎవర్ ఐఎమ్ ఫిలాసఫర్. సో నా జీవితం ఏంటనేది ఎలా తెలుస్తుంది? నా బాంధవ్యాల్లో నాకు తెలుస్తుంది. అదే నా జీవితం. అంచేత నా బాంధవ్యాల్లో నాకు అర్థం అవ్వాలి, నేను అర్థం అవ్వాలి, అంటే నేను ఎలా జీవిస్తున్నాను అనేది. సో ఆ జీవితాన్ని అలా అర్థం చేసుకొని, ప్రతిదానికి పర్పస్ ఇచ్చి, ప్రతిదానికి గోల్ ఇచ్చి, ప్రతిదానికి ఇవ్వడం వల్ల ఏమవుద్ది? ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అది అలా జరగాలని లేదు. ఫ్రస్ట్రేషన్ వస్తుంది, గిల్ట్ వస్తుంది, దుఃఖం వస్తుంది, భయం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది ఒకరి మీద, అది పొందిన వారి మీద, పగ వస్తుంది, కోపం వస్తుంది. సో అందుకని పర్పస్ ఇచ్చి ఒకరు జీవించారు అంటే ఏమవుతుంది చెప్పండి? పర్పస్ అంటే ఒక గోల్ ఉంది, ఒక లక్ష్యం ఉంది, తర్వాత ఒక విధానం ఉంది. అలాంటి దాంట్లో తప్పకుండా దుఃఖం ఉందా లేదా? భయం ఉందా లేదా? ఆందోళన ఉందా లేదా? సంఘర్షణ ఉందా లేదా? ఉంది. అతను వేదాంత అయినా సైంటిస్ట్ అయినా ఎవరైనా ఉంది తప్పకుండా. అంచేత అలా కాకుండా జీవితం అంటే ఏంటి అనేది నిజంగా చూడాలంటే, ద ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్. ది ఫ్యాక్ట్ ఈస్ యువర్ వైఫ్, యువర్ హస్బెండ్, యువర్ హౌ యు డీల్ విత్ పీపుల్, యువర్ సర్వెంట్ మెయిడ్, అండ్ యువర్ ఆఫీస్, అండ్ యువర్ కోవర్కర్స్, అండ్ యువర్ ఫ్రెండ్స్, అండ్ ఆల్ దట్. మీ సమాజం, మీ చుట్టూ ఉండే ఎలా ఉన్నారు మీరు, ఎలా మనం వింటున్నాం, ఎలా మనం స్పందిస్తున్నాం, ఎలా జరుగుతుంది జీవితం. జీవితం అంటే ఏంటి? ఇట్ ఈస్ ఒక స్పందన అంతే. ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఎలా వింటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం. సో వాట్ ఎవర్ వీ డూ, either we listen or we talk or we do things, everything is a life కదా, బికాజ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో అది ఎలాగ జరుగుతుంది, ఏ సెంటర్ నుంచి జరుగుతుంది, ఏ ఇష్టాయిష్టాల నుంచి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే దెర్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్, ఇజంట్ ఇట్? సో ద వెరీ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ మీన్స్ అర్థం ఏంటి? ది అండర్స్టాండింగ్ ఆఫ్ యూ. సో యూ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ లైఫ్. Life is you and you are the life. So when you understand the life, you are understanding yourself. When you are understanding yourself, you are understanding the life. So అప్పుడు అండర్స్టాండ్ అయితే ఏమవుతుంది? The moment you understand, then there is no purpose. Life has its own purpose. అంతే. అక్కడ పర్పస్ అంటే గోల్ లేదు, అక్కడ ఏమీ లేదు, అక్కడ ఆనందం ఉంది, అక్కడ జీవించడం ఉంది. సో జీవిస్తారు, ఏ క్షణానికి ఆ క్షణమే ప్రజెంట్లో జీవిస్తారు. యూ హ్యావ్ నో టైమ్ ఆఫ్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్. సో హౌ లైట్ యూ ఫీల్, యు ఆర్ లివింగ్ ఇన్ ది ప్రెజెంట్. యూ హ్యావ్ నో పాస్ట్ ఆర్ నో ఫ్యూచర్. సో యు ఆర్ విత్ ది లైఫ్ అండ్ యు ఆర్ ది లైఫ్. దట్ ఈస్ ఆల్. సార్, ఇప్పుడు థాట్ అనేది మీరు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్ అంతే కదా సార్? లైఫ్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి థాట్, అవును. థాట్ తనంతట తాను ఇంకా బాగా ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఇప్పుడు భాషను కనుక్కునింది, ఆర్ట్ ని కనుక్కునింది,
ఉమ్, దాన్ని ఇంకా సులభతరం చేయడానికి టెక్నాలజీని ఇన్వెంట్ చేసింది. సో ఇవన్నీ థాట్ నుంచే వస్తున్నాయి. అవును. సో ఆ థాట్కి మూలమైన జీవితం ఉంది, లైఫ్ ఉంది. ఆ ఉమ్, లైఫ్ థాట్ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఉమ్. అంతేనా సార్? థాట్ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఏ లైఫ్? మైండ్ మైండ్ జీవిస్తున్న జీవితము థాట్ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఆ థాట్ ఏంటి? మనకి ఆ జీవితాన్ని ఇదే జీవితం అనుకొని జీవిస్తుంది థాట్ అన్నమాట. ఇదే జీవితం అనేది అనుకొని జీవిస్తుందే థాట్. బట్ థాట్ అనేది ఒక లిమిటెడ్ థింగ్ అనేది అర్థమవుతుంది థాట్ని అండర్స్టాండ్ చేసుకుంటే. అప్పుడు యూ కెన్ ఎంటర్ ఇన్ టు ది హోల్నెస్ ఆఫ్ లైఫ్. The partial think always that it is the whole. That is the illusion. But if you understand, if I understand the nature of thought and what place has thought in life and all that, how it is expressing itself, that way, that is the nature of the I, the self, the thought, the memory, the conditioned and narrow being, అవన్నీ మనకి అర్థమవడం మొదలుపెట్టాయి అనుకోండి. అప్పుడు when you understand all that, then you enter into, if you go so far, you enter into the whole. Until then, the thought is the only world. అదే ప్రపంచం. అంతవరకు అదే లైఫ్. సో ఈ థాట్ క్రియేట్ చేసిన ఈ ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకొని ఆ, దీ దీన్ అదే దీన్ని అర్థం చేసుకోవడం వల్ల ఇది రాలిపోతుంది, ఇల్యూషన్ అనేది. అప్పుడు అక్కడ ఏముందో అక్కడ దర్శనము. అప్పుడు యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద డివిజన్లెస్ హోల్ కంప్లీట్ లైఫ్. కంప్లీట్ లైఫ్. Then that life has no purpose. ఓకే సార్. కానీ ఈ ప్యాటర్న్ ని బ్రేక్ చేయాలి అయితే. అది అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఈ ప్యాటర్న్ నుంచి బయటికి రావాలి. లేకపోతే అగైన్ అండర్స్టాండ్ థాట్ చేసుకుంటే ఎక్కువ. బయటకు అదే యూ హ్యావ్ టు సీ ద వాట్ ఈజ్ ఎవరీ మూమెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సార్ ఇప్పుడు ఈ థాట్ ని అబ్జర్వ్ చేస్తా అంటే, లైఫ్ ని చూస్తా అంటే, రిలేషన్షిప్స్ లో కానీ ఏదైనా కూడా మన లైఫ్ ని చూస్తా అంటే ఆ ఇవన్నీ అసలు నా అంతరకు నేనేం చేయట్లేదు. ఇప్పుడు సాయి తేజ చెప్పినట్టు ఆ ఒక ఒక పర్పస్ తో ప్రతి దానికి లైఫ్ లో ప్రతి ఒక పర్పస్, ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కటి చదవటం అనేది, జాబ్ అనేది, గొప్ప పేరు సంపాదించాలని, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతున్నాయి కదా సార్. నిజంగా ఇది నేను కోరుకోపోయినా, నా థాట్ కోరుకోపోయినా అది ఎలా జరుగుతుందో కూడా తెలియదు. పేరెంట్స్ చెప్పటము, పక్క వాళ్ళని చూడటము, అలా జరుగుతూ ఉందన్నమాట. అవన్నీ అర్థమైపోతా ఉన్నాయి. అవును. కానీ అది ఇంకా అదంతా అయిపోయింది కదా. దాన్ని ఐ మీన్ అంటే దానికదే జరిగిపోతుంది అని అంటే అర్థం ఏంటి? అంటే అక్కడ నేను లేకపోయినా పక్క వాళ్ళు చెప్పటం వల్ల కానీ, పేరెంట్స్ చెప్పటం వల్ల కానీ, ఫ్రెండ్స్ చూసి కానీ అట్లా అంటే ఎవ్రీ అక్కడ ఇన్వాల్వ్ అయిపోతాం, ఆ స్టోరీ నడిచిపోతుంది. మరి ఉండము అంటే చిన్నప్పుడు ఇప్పుడు మా బాబుని చూస్తే బొమ్మలతో ఐడెంటిఫై అయిపోతాం, అదే ప్రపంచం, అట్లా ఆ స్టేజ్ అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకో స్టేజ్ ఆ దాంట్లో ఉండిపోతాము, అట్లా గడిచిపోతుంది. ఆ స్టోరీలోనే వెళ్తాము అంతా. నాది మై ఓన్ స్టోరీ అట్లా అర్థం అవుతుంది సార్ ఇప్పుడు చూస్తున్నా కూడా.
ఆ- 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 అప్పుడు బాబు ఉన్న దాంట్లో ఆ మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు నన్ను నేను చూసుకున్నా, బాబు ఆడుతున్నప్పుడు నేను ఆ టైంలో అంతే కదా, అదే లైఫ్ అని అది ఇన్వాల్వ్ అయిపోయాను. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఏదో ఒకటి అట్లా ఇన్వాల్వ్ అయిపోతే వెళ్ళిపోతాము, నడుస్తుంది, జరుగుతుంది, అది అందరికీ జరుగుతుంది. బట్ వాట్ ఈజ్ లైఫ్ అని చూసుకున్నాక ఈ టీచింగ్ కూడా ఎలా వచ్చామో తెలీదు. అప్పుడు సంహం వచ్చాము, ఇప్పుడు చూసుకోవడం మొదలు పెడుతున్నాం అని అర్థమవుతుంది నాకు ఇప్పుడు. అంటే ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే ఉమ్, జీవితం అనేది ఏంటి, చుట్టూ ఉండే బాంధవ్యాలు కదా. ఆ బాంధవ్యాలలో దాని ప్రభావం మన మీద ఉంటుంది. సో ఎప్పుడు దప్పుడు ఆ బాంధవ్యాలలో మనం ఐడెంటిఫై అయిపోవడమో, లేకపోతే దాంట్లో కొట్టుకుపోవడమో ఏదో జరుగుతుంది. కానీ జీవితంలో అది కాకతాళీయంగా జరుగుతుందేమో అని అనుకుంటాం మనం, కానీ అలాగ భావిస్తాం కాకతాళీయంగా అన్నీ అయిపోతున్నాయని. కానీ మనస్సు దాన్ని ఎలా చేస్తుందంటే, అది ఒక అలవాటు ప్రకారంగా ఏ సిచ్యువేషన్కి ఆ సిచ్యువేషన్కి తన గత జ్ఞానంతో స్పందిస్తూ దాంతో వెళ్ళిపోతుంది అంతే, పెద్దగా పట్టించుకోకపోవడం అది. దానివల్ల ఏమవుతుందంటే జీవితం ఒక వరవడిలో వెళ్ళిపోతుంది, తెలిసిన వరవడిలో, అదే స్పందన. కానీ అక్కడ ఎరుక లేదు అటువంటి జీవితంలో. అందుకని జీవితం ఎప్పుడూ కొత్తదిగా చూడగలమా, అదే క్వశ్చన్ అన్నమాట. కెన్ వి సీ ఎన్యూ ఎవ్రీబడి, ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ రిలేషన్షిప్? అంటే అక్కడ పాత జ్ఞానం ఉపయోగించుకోకుండా, పాత ముద్రలు నా గురించి ఇతరుల గురించి కానీ, అలాగే పాత జ్ఞానం ఇతరుల గురించి కానీ నా గురించి కానీ ఏది వాడుకోకుండా ఎప్పటికప్పుడు మనం చూస్తే జీవితం కొత్తగా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ న్యూ. అప్పుడు జీవితాన్ని మనం రసించగలం. లేకపోతే ఏమవుతుందంటే జీవితం ఆటోమేటిక్గా గడిచిపోతున్నట్టే ఉంటుందన్నమాట. ఎలా తెల్లవారుతుందో తెలియదు, మనం అనుకుంటాం కదా. ఎలా రాత్రి అవుతుందో తెలియదు, ఎలా 2022 వచ్చిందో, 23 వచ్చిందో, 24 తెలియదు. అలా వెళ్ళిపోతుంది రాత్రి పగలను. తెల్లవారుతుంది, రాత్రి అయిపోతుంది, మళ్ళీ ఉదయం అయిపోతుంది. వారాలు, రోజులు, నెలలు, సంవత్సరాలు తిరిగిపోతున్నాయి. కానీ జీవితం అలాగే ఉంది. అందుకే కొత్త సంవత్సరంలో గురించి ఎందుకు కృష్ణమూర్తి గారు సందేశం ఇచ్చారు కదా, మీరు కొత్తగా ఏమైనా మారారా అని. అది అదే సార్. ఆ, ఒక రకంగా చెప్పాలంటే కాలాన్ని నెట్టేస్తున్నాం అంతే అనిపిస్తుంది సార్. కాలాన్ని గడుపుతున్నాం. నెట్టేస్తున్నాం. ఏదో జీవించడం గడపాలి, గడుపుతున్నాం. బతకాలి. జీవితాన్ని గడుపుతున్నాం కాలంలో. గడుపుతున్నాం. ఏదో పొద్దున రాత్రి అయ్యేంత వరకు, నిద్రపోయేంత వరకు ఉమ్. దాన్ని నెట్టాలి. సార్ నిద్రపోయాం, మళ్ళీ అసలు పొద్దున్న లేస్తాం, మళ్ళీ అదే. సినిమా చూసో, లేకపోతే తగులాడుకునో, లేకపోతే నిద్రపోయో, ఉమ్, బోర్ చేసో ఏదో రకంగా ఏదో జీవితాన్ని ఉమ్, గడిపేస్తుంది. నెట్టేయాలి కాలం. ఉమ్. సరే, ఇంకొక చిన్నది అంటే లాస్ట్ అదే క్లాస్లో అది రెండు ప్రపంచాల డిఫరెన్స్, రాత్రి ఇగ్నోరెన్స్లో పడుకుంటాము, కాన్షియస్ అనే ఒకటి అనుకున్నాం సార్. అది ఇప్పుడు అంటే క్యూరియాసిటీ తోటి ఇప్పుడు సోఫార్ ఇప్పుడు కృష్ణజీ కానీ, రమణ మహర్షి కానీ, అందరూ రామకృష్ణ వీళ్ళందరూ నిద్రాస్థితిలో కాన్షియస్నెస్లో ఉన్నట్టా సార్? ఉమ్. అది అవును. అదేనా కాదా అని ఒక క్వశ్చన్. అవును, కాన్షియస్గా ఉన్నారు ఈవెన్ ఇన్ స్లీప్. కాన్షియస్ గా నిద్రాస్థితిలో కాన్షియస్ గా ఉన్నట్టు ఇప్పుడు. అందుకే ఆ అవేకెంట్ స్టేట్ ఎప్పుడూ ఉంది. ఓకే. అందుకే నిద్రలో తెలివి, తెలివిలో నిద్ర కూడా ఉంది. సార్ ఇప్పుడు మనసు మనస్సు ఎంటర్ అయితే ఉమ్. అదే ఇప్పుడు ఈ ప్యాటర్న్ లో జీవితంలో బతుకుతున్నాం కాబట్టి ఆ మా మనస్సు సృష్టించిన ప్రపంచంలో ఈ ఇంకా అంటే ఇలానే జీవిస్తూ వెళ్తే ఇంకా ఈ జ్ఞాపకాల భారం కూడా పెరిగిపోతుంది. అంతే కదా సార్? ఉమ్. ఉమ్. వయసు అయ్యే కొద్దీ
సెల్ఫ్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్ట్ మెమరీస్ స్ట్రెంగ్ అవుతుంది. సో మైండ్ ఫ్రెష్గా ఉండదు. మైండ్ ఒక భారాన్ని మోస్తూ, శరీరం మనస్సు భారాన్ని మోస్తూ సాగిపోతూ ఉంటాయి. ఇఫ్ వీఆర్ నాట్ అవేర్, నాట్ ఇన్ అవేర్నెస్. యా ఓకే సార్. అంటే ఏ నిమిషానికి ఆ నిమిషం సరికొత్తది. ఆ ఆ నిజాన్ని దర్శించగలమా మనం? ఆ, అదే జీవితం. యా జీవితం అనేది ఎప్పుడు పాతది కాదు, కానీ థాట్ ఏం చేస్తుందంటే పాతదిగా తయారు చేసేస్తుంది జీవితాన్ని. జీవితం ఎప్పుడు కొత్తది, మనసు దాన్ని పాతదిగా మార్చేస్తుంది. పా- అంటే ఇమేజెస్ తీసుకురావడము. ఆ, గతంతో జీవించడం. సార్ ఇప్పుడు మనం అంటే జస్ట్ నేను క్యూరియాసిటీతో అడుగుతున్నాను. ఫుల్లీ ఇప్పుడు ఈ ఈ సినారియో మనం చూసింది మామూలు సగటు సాధారణ వ్యక్తి, అవేర్నెస్ లో లేని వ్యక్తి. ఒక ఫుల్లీ అవేకండ్ పర్సన్ ఎలా ఉంటారు అంటే, లైక్ అంటే ఫిజికల్ గా ఏం అంటే బయటకి ఏం కనిపించకపోయినా వాళ్ళ వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటది? అంటే మనస్సు అనేది లేదు. సో వాళ్ళు అంటే జస్ట్ ఆస్కింగ్. యాక్చువల్లీ ఈజ్ లివింగ్ అంతే. మనము బ్రతుకుతున్నాము, అతను జీవిస్తున్నారు అంతే. మనం ఆ, చెప్పండి. ఆ, సో ఫుల్లీ అవేకండ్ అంటే ఇంకా అతని జ్ఞాపకాల భారం లేదు, వేధించదు. ఉమ్. ఎవరైతే ప్రస్తుతంలో మాత్రమే ఉన్నారో, ఆ ప్రస్తుతంలో గతము భవిష్యత్ అనేది లేదో, అందుకే బై సీక్రెట్ ఆఫ్ మై లైఫ్ అంటే వాట్ ఈజ్ యువర్ సీక్రెట్ అంటే చెప్తారు, ఐ హ్యావ్ నో టుమారో కృష్ణజీ. సో దర్స్ నో టైం, ద టైమ్లెస్ లివింగ్ అన్నమాట. దట్ ఈస్ ఎండ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తొమ్మిది అవుతుంది. సో ఇప్పుడు ఎన్నో విషయాలు మనం చర్చించుకున్నాం కదా. అయితే ఈరోజు సమావేశానికి క్యాప్షన్ ఏమి ఇస్తాము? రణజ గారు, మీరు మొదటి నుంచి ఉన్నారు కదా, మీరు చెప్పగలరు. What is life? Shiva's question. Shiva, Sai Teja. నాకు కరెక్ట్ గా అదే వచ్చింది. మీరు What is the purpose of life, or what is life? వాట్ ఈస్ లైఫ్ అని. వాట్ ఈస్ లైఫ్? మొదట ఏ ప్రశ్న వేశారు ఆయన? కృష్ణ డాక్టర్ గారండి. కృష్ణ గారు. మైండ్ బ్రెయిన్ గురించి సార్, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్. హోల్నెస్ ఆఫ్ ద బ్రెయిన్. యా సో వాట్ ఈస్ లైఫ్ అని పెడదామా? హోల్నెస్ ఆఫ్ లైఫ్ ఆర్ వాట్ ఈస్ లైఫ్. శివ గారు. Recording stop change.